శ్రీ లక్ష్మీ నరసింహ స్వరూపమైన సభకి నమస్కారం. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, స్వయం సిద్ధంగా ఆనంద స్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు అయిన జీవుడు మాయ వల్ల, కర్మబంధం వల్ల అతను నిజస్థితి నుంచి కిందకి జారిపోయి తను జీవుణ్ణని, తనకు ఒక సంసారం ఉందని భ్రమలో పడి, ఆ సంసారంలో వచ్చే ఈతి బాధలు, కష్టాలు, కర్మఫలాల వల్ల వస్తున్న ఇబ్బందుల్ని వాటితో అభినవేశం పొంది ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాడు. అలా అది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే అనాది అన్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఎవరికి తెలియదు, ఎప్పటి నుంచో ప్రారంభమైంది. అనాదిగా ఉన్న ఈ జీవుడి సంసార బాధలని ఆ జీవుడికి ఆయన నిజస్వరూపం ఆయనకి దర్శనం చేయించి, అతను ఎవరో చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఆ జీవుడు దర్శనం చేసుకునే చేయగల శక్తి ఉన్న వ్యక్తే గురువు గారు. అటువంటి గురువులను సాక్షాత్ ఈ కలియుగంలో సాక్షాత్ ఆ కైలాస శంకరుడే భూమి మీదకి వచ్చి కాలడి శంకరుడుగా నడిచి ఎంతోమందిని ఎన్నో అవైదిక మతాలను ఖండించి వైదిక మతాన్ని మళ్ళీ వైదిక మార్గాన్ని మళ్ళీ నిలబెట్టి ఆ వేదం ప్రతిపాదించిన ఉపనిషత్తుల్లో ఉన్న అద్వైత సిద్ధాంతాన్ని దేశం నలుమూలల వ్యాప్తి చేయించారు. పీఠస్థాపన నుంచి గ్రంథ రచన దాకా ఎన్నో చేశారు. జగద్గురు అన్న పదం ఆయనకి అన్వయం అవుతుంది. జగద్గురువు అన్న మాట వాడినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారతతీర్థ స్వామి వారిని ఒకసారి ఎవరో అడిగారు, జగద్గురువు అని ఎలా అంటారండి మీరు శృంగేరి పీఠాధిపతిగా అంటే, జగద్గురువు అని ఎప్పుడు అన్వయం అవుతుందంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే వారిని నమ్ముకుని వారి సిద్ధాంతాన్ని పాటిస్తే అని తరించగలగాలి. అటువంటి వారిని జగద్గురువు అంటాం. శంకరాచార్యుల వారు జగద్గురు. ఎందుకు జగద్గురు అంటే, ఇప్పుడు ఏదో సంస్కృతం చదువుకుని వేదాంతం గురువుగారి దగ్గర నేర్చుకుని ఆయన చేసిన ప్రస్థాంతరయ భాషను చదివిన వాడే ధరిస్తాడు. అలాంటి వాళ్ళు కాకుండా మిగతా వారు ఎవరో ఆయన చెప్పిన బోధలకు పనిచేయవు అంటే జగద్గురు అనలేం. మరి వారు గురువుగారే కానీ జగద్గురు అనలేం. శంకరాచార్యుల వారు అలా కాదు. ఏ స్థాయిలో ఉన్న అధికారి అయినా సరే, బంధాధికారి అయినా, మధ్యమాధికారి అయినా, ఉత్తమాధికారి అయినా, ఎవరైనా సరే వారి స్తోత్రాల్లో వారి వాంగ్మయంలో ఏదో ఒక దాన్ని పట్టుకుని తరించవచ్చు. అలా ఎంతోమందిని తరింపచేయగల సామర్థ్యం ఉండి, మనకున్న సంసారంలో ఉన్న బాధలు, కష్టాలు ఎటువంటివో చూపించి, ఒక సాధకుడు ఈ సంసార విషయంలో ఎక్కడెక్కడ జాగ్రత్త తీసుకోవాలి అన్న విషయాల్ని మనకు నెప్తికి తెచ్చి అది ఎలా దాటాలో చూపించే అత్యద్భుతమైన స్తోత్రం కరావలంబ స్తోత్రం. శంకర భగవత్పాదుల వారు దేశ నలుమూల యాత్ర చేస్తున్నప్పుడు మండన మిశ్రుడితో వాదన చేశారు. ఇక్కడ అందరికీ తెలుసున్నదే కనుక కదా కొంచెం క్లుప్తంగా చెప్తారు. మండన మిశ్రుల వారు సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో పుట్టిన మహానుభావుడు. వారి సతీమణి ఉభయభారతి మాత శారదామాత అంశ. మండన మిశ్రుడితో ఆయన వాదోపవాదం చేస్తూ చాలా రమ్యమైన కథ. ఆయన లోపలికి ప్రవేశించడం, మండన మిశ్రుడు ఆ సమయంలో పితుగార్యం చేస్తూ ఉండడం, వారికి వీరికి వాగ్వాదన, తర్వాత వాదన ప్రారంభమైంది. అప్పుడు మన సంస్కృతిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆ వాదనకి నిర్ణయాధికారిగా వారి భార్య ఉన్నారు. రోజు సాయంకాలం అయ్యేసరికి ఆవిడ, స్వామి మీరు భిక్షకు రండి, మీరు భోజనానికి రండి అని పిలిచేవారండి. ఒక రోజు అయ్యా ఇద్దరు భిక్షకు రండి అన్నారు. అంటే అక్కడతో మండన మిశ్రుడు వారు ఓడిపోయారని చెప్పి ఆవిడ నిర్ణయం చేశారని అర్థం. కానీ అది ఆ భిక్షకు రమ్మన్న తర్వాత భిక్ష అయ్యాక చెప్పాను, నేను మా శ్రీవారిలో నేను సగం, మా శ్రీవారు ఓడిపోయారని చెప్పాలని మీరు నన్ను కూడా ఓడించాలని చెప్పి వారితో సాక్షాత్ శారదా స్వరూపమైన ఆవిడతో ఆయన వాదన చేశారు. ఈ చిన్న బ్రహ్మచారి ఇంత పండితులైన బ్రహ్మచారి, జ్ఞాని అయిన బ్రహ్మచారిని ఓడించడం కష్టమైన ఆవిడ కొన్ని సంసారానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన అడిగారు, వివాహితులకు తప్ప తెలియని విషయాలు. శంకరాచార్యుల వారు గుర్తుపెట్టారు, శంకరాచార్యుల వారు సర్వ విద్యా స్వరూపుడు. ఆయనకి ఏం తెలియని విద్యలు కానీ తెలియని విషయాలు కానీ లేవు. కానీ సన్యాసాశ్రమం తీసుకున్న ఒక మర్యాద ఉంటుంది. ఆయన బ్రహ్మచర్య నుంచి సన్యసించారు. బ్రహ్మచర్య నుంచి సన్నించిన వాడు ఈ విషయం చెప్పడానికి లేదు నిజానికి, ఎందుకంటే ఆయనకు అనుభవంలో ఉండడానికి లేదు. ఆయనకు కావాల్సిన తపశక్తితో చెప్పచ్చు, కానీ లోక మర్యాదలు ఉంటుంది. అది పొద్దున్న ఎవరైనా అంటారు, శంకరాచార్య వారు బ్రహ్మచారిని సన్యసించి శంకరాచార్యుల వారు ఆ విషయం మాట్లాడారంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే, కొన్నాళ్ళు సమయం అడిగి ఆ దేశంలో చనిపోయిన ఒక మహారాజు గారి భార్యలు బాధపడుతుంటే వారికి అన్ని విద్యలు వచ్చు కనుక పరకాయ ప్రవేశం చేసి ఆ రాజుగారి శరీరంలోకి వెళ్ళి ఆ రాజుగారి శరీరంలో ఉండి ఆ రాజ్యాన్ని సుభిక్షంగా అద్భుతంగా పరిపాలిస్తూ ఆయన ఈ విషయాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఏమైందంటే, కొన్నాళ్ళకి మహారాణి గారికి అనుమానం వచ్చింది, ఇవి ఉన్నది మా ఆయన కాదు, ఎవరో మహానుభావుడు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే
ఈయన మాట్లాడుతున్న విధానం కానీ, సమస్యలు తీరుస్తున్న విధానం కానీ, దేశంలో ఉన్న సుభిక్షం కానీ మళ్ళీ ముందు మనం చూడలేదు అని పిలిచి మంత్రులు పిలిచి చెప్పారు. ఎవరో మహానుభావుడు రాజుగారి శరీరంలో ప్రవేశించారు. ఈయన బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఇతుల యొక్క ఎవరైనా మహాపురుషుల యొక్క ఏమైనా పార్థివ దేహాలు కనబడితే వాటిని దానం చేసేయని చెప్పారు. సరే, ఆ మంత్రులు గబా వెళ్ళి దానం చేస్తుంటే శంకరాచార్య వారి శిష్యులు తెలుసుకుని గబగబా వచ్చి ఆయన కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తత్వమసి రాజన్ అని చెప్తూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారు. ఆచార్య స్వామి వారికి అర్థమే రాజుగారి శరీరం వదిలి మరి వారి శరీరంలో ప్రవేశించారు. ఈ ప్రవేశించే లోపల ఆ నిప్పుల వల్ల ఆయన చేతులు కాలిపోయేసరికి అప్పుడు నరసింహస్వామి వారిని ఆయన ప్రార్థన చేశారు. ఇక్కడ మమ్మదేహి కరావలంబం అని చెప్పి లక్ష్మీ నరసింహం మమ్మదేహి కరావలంబం అని ప్రార్థన చేశారు. ఈ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం, ఇందులో చాలా విషయాలు ముందు మనం ఈ మగుటం విషయంలోనే మనం చాలా తెలుసుకోవాలి. కరావలంబం అంటే ఏంటి అంటే నా చేతులు ఇయ్యి అని బయట చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మంత్రసిద్ధులు తపోసిద్ధులు సాక్షాత్ శివస్వరూపమైన శంకరాచార్య వారికి చేతులు మూల్చుకోవడానికి మళ్ళీ ఆయన చేతులు మళ్ళీ రావడానికి ఆ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన తపశక్తితో ఆయన చేతులు మళ్ళీ మామూలుగా చేసుకోగలరు. ఆయన కొన్నాళ్ల పాటు సంసారంతో ఉన్నారు. సంసారంలో వాళ్ళు పడే కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, ఎటువంటి బాధలు అనుభవిస్తారు, ఎలా మోహపడతారు అన్నీ చూశారు. ఆ చూసిన బాధతో అయ్యో వీళ్ళకి ఏదో మనం చెయ్యాలి సమయంలో ఉన్న దాని మీద చేసిన స్తోత్రమే కరావలంబ స్తోత్రం. కరావలంబం అన్న మాటకు అర్థం ఏంటంటే చెయ్యమ్మని కాదు. కరావలంబం అంటే నిజానికి అర్థం ఏంటంటే మీరు సముద్రంలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, ఓ దుంగో రాయో దొరికింది, ఒక చేత్తో రాయిని పట్టుకుని ఇంకో చేత్తో మిమ్మల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరావలంబం అంటే ఏంటంటే ఆ రాయిని కూడా వదిలేసి రెండు చేతులు పైకెత్తరు, రక్షించరు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా అయ్యా నువ్వే నాకు రక్ష అని చెప్పి రెండు చేతులు పైకెత్తాలి. అది కరావలంబం. నో క్రచెస్, ఆల్ క్రచెస్ ఆర్ రిమూవ్డ్. పూర్తిగా నువ్వు రక్షించినాను అంతే, రక్షించేవా పైకి వస్తాను లేకపోతే మునిగిపోతాను. అది కరావలంబం, పరిపూర్ణ శరణాగతి. ఆ శరణాగతిని ఇచ్చే శ్లోకం ఈ కరావలంబ స్తోత్రం. సరే, బాగానే ఉంది. మరి శంకర భగవత్పాల్ వారు సాక్షాత్ శివస్వరూపం, ఆయన కీర్తించిన దేవతామూర్తి లేదు. అందరి మీద స్తోత్రాలు రాశారు. లక్ష్మీ నరసింహం మమ్మదే కరావలంబం ఎందుకన్నారు? శంకరుని పిలవచ్చు, రాముల వారిని పిలవచ్చు, కృష్ణ పరమాత్మని పిలవచ్చు, వాళ్ళవన్నా పిలవచ్చు. మరి నరసింహస్వామి వారిని ఎందుకు పిలిచారు? అది కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎందుకు పిలిచారు? ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. అర్థమైతే అప్పుడు ఈ స్తోత్రంలో ఎందుకు అలా పిలిచారనే దాంట్లోనే చాలా రమ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ముందు మొదటి విషయం, నరసింహస్వామి వారి అవతారానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మనం కొద్దిగా అవి తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. నరసింహస్వామి వారి అవతారంలో ఆయన ఆవిర్భవించినప్పుడు భాగవత మహాపురాణంలో అద్భుతమైన సుఖబ్రహ్మ గారు చెప్తారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూత్వేష్ అఖిలేషు చాత్మనః అదృశ్యత తద్యత్పుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నముగం నమానుషం. ఇది అద్భుతమైన భాగవత మహాపురంలో వచ్చి అద్భుతమైన శ్లోకం. ఇందులో మొత్తం మాట చూడండి, సత్యం విధాతుం నిజభృత్య భాషితం. స్వామివారు ధరించిన అవతారాల్లో తన సేవకుడు మాటను సత్యం చేయడానికి వచ్చిన అవతారం నరసింహ అవతారం. ఆ అవతారానికి ఉన్న గొప్ప విభూతి అది. ఇంకా అక్కడ అవతారం రావడానికి వేరే ఇదేం లేదు. అక్కడ ఆ నిజభృత్యుడు ఎవరైనా మనం పోయినసారి మనం భాగవతం చెప్పుకున్నప్పుడు నిజభృత్య అన్న మాట మనం వ్యాఖ్యానించుకున్నాం. ఇప్పుడు దాని గురించి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే పర్పస్ అది కాదు నేను చెప్తుంది. ఆయన భృత్యుడు, ఆయన సేవకుడు అనే మాట ఏ మాట చెప్తే మాట సత్యం చేసే వ్యక్తి. నరసింహస్వామి వారు భృత్యుడు మాటను సత్యం చేస్తారు. ఆయన అవతారం వచ్చింది అలా వచ్చింది. ఇప్పుడు ఈ కరావలంబ స్తోత్రం అంతా చదువుకున్నాక శంకరాచార్య వారు ఫలశ్రుతి చెప్తారు మనకి. ఆ ఫలశ్రుతి మనం ఆయన నమ్మి స్తోత్రం చేసి ఫలశ్రుతి చదివినాక ఆ ఫలశ్రుతి సత్యం. ఎందుకంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం. ఆయన భృత్యుడు ఏ మాట చెప్తే మాటని సత్యం చేస్తాడే. అంతేకాదు వ్యాప్తించ భూతేష్ అఖిలేషు చాత్మనః. విశ్వం విష్ణువు అన్న మాటని మనకు చూపించిన అవతారం నరసింహ అవతారం. నిజంగా అక్కడ ఉన్న ప్రశ్న అదే. విశ్వం విష్ణువు అని ప్రహ్లాదు వారు అంటున్నారు, అబ్బెబ్బే కాదు నరసింహస్వామి ఆయన హిరణ్యకశిపులు వారు అంటున్నారు. ఈ విశ్వం విష్ణువు వ్యాప్తి చెందిన సృష్టంతా ఏది వ్యాప్తి చెందిందో ఆ విష్ణుతత్వాన్ని నిరూపించిన అవతారం నరసింహ అవతారం. అందుకని మనం ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే కరావలము అంటే ఆయన వస్తారు బయటికి. ఎందుకని ఆ వ్యాప్తిని నిరూపించిన అవతారం.
ఆ వ్యాపకత్వం నిరూపించిన అవతారం. అందుకని ఆ సమయంలో ఈ కరావలంబ స్తోత్రం మీరు హాస్పిటల్లో చేసుకోండి, ఇంట్లో చేసుకోండి, మీ ఎక్కడ కష్టం ఉన్నా చేసుకోండి, మీరు ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చి రక్షిస్తాడు. ఎందుకు నమ్మకం అక్కడ? మీరు పిలుస్తున్న స్వరూపం అలాగే వచ్చింది ఆ రోజు. ఒక ఆయనేమో లేడన్నాడు, పిల్లాడు ఉండన్నాడు, స్తంభంలోంచి బయటకు వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి బయటకు వస్తాడు. 3 అదృశ్యత అత్యద్భుత రూపం, అద్భుతమైన స్వరూపం. కానీ చివరి పాదంలో చిన్న చమత్కారం చేశారు శుభులు వారు. స్తంభే సభాయాం నా మృగం నా మానుషం అన్నారు. సగం మృగం సగం మానుషం నిజానికి, కానీ నా మృగం నా మానుషం, మృగము కాదు మనిషి కాదు అన్నారు. ఎలా కుదురుతుందండి? వచ్చింది నరసింహస్వరూపమే కదా, నా మృగం నా మానుషం ఏంటి? ఎందుకంటే నిజంగా అదే ఇది. అక్కడ నర అన్న శబ్దం ఏంటంటే మనిషి శరీరం అనుకుంటాం, కానీ మన శరీరం జడం. దీనిలో ప్రాణశక్తి లేకపోతే జడం. అది అలాంటి శరీరం కాదు, సత్యస్వరూపమైన శరీరం. ఎప్పుడూ ఉంటుంది ఆ శరీరం. అది నిరాకార నిర్గుణతత్వానికి అభేదమైన శరీరం. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. స్వామివారి సాకార రూపానికి నిరాకార నిర్గుణతత్వాన్ని అనుభవించే యోగులకి ఒకటే అనుభవం వస్తుందన్న విషయం మనం ఎన్నోసార్లు ఇప్పుడు బాగుంది ఇప్పుడు చెప్పుకుంటాం మన విషయం. సింహం అనేది శ్రేష్టాకృతి, శ్రేష్టమైన ఆనంద స్వరూపం. అంటే నరసింహావతారం అంటే సచ్చిదానంద స్వరూపం. ఏదైతే సచ్చిదానంద స్వరూపం అదే నరసింహస్వరూపం. అంతేకాదు, నరసింహావతారంలో చేసిన గొప్ప విషయం ఏంటంటేనండి, ఆయన ధర్మరక్షణ చేశారు, భక్తవాత్సల్యతను చూపించారు. ఆ ఆయన తర్వాత అయిపోయిన హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆయన ప్రహ్లాదుతో మాట్లాడే మాటలు, ప్రహ్లాదుని ఆశ్రయించిన విధానం తలుచుకుంటే ఎంతో రక్షించారు. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా అద్భుతమైన మాట మనం చూడొచ్చు. నారాయణ తిథుల వారి తరంగంలో మనకి వేదాంతశేఖరంలో పరభావ భావన దృఢబంధహరమఖిల సురవైరిధలన కరనకరం పరిపూర్ణ కరుణా సుధా సమాహ్లాదిత ప్రహ్లాద భయహరముదారం త్వాం నౌమి వేదాద్రిశిఖర నరసింహమాకలయామి విమల విద్యుజ్వలిత జివ్వం. ప్రహ్లాద భయహరముదారం అన్నారు. ప్రహ్లాదుల వాళ్ళ భయం ఏంటండి? వాళ్ళ నాన్నగారా? అలా అనుకుంటే చాలా తప్పే, ముట్ల మనం తప్పు చేసేసినట్టే. ప్రహ్లాదు వారి భయం ఏంటి ఆయనే చెప్పారు భాగవతంలో. నక దంష్ట్ర భృకుటి సట నక నకాయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంశమాలికయు బాష్పం నేత్రయున్న నీ నరసింహాకృతి చూసి నే వెరవన్ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నారు. స్వామి, నువ్వు ఆ కూరలు మెడలో వేసుకున్న పేగుల మాల అంత బేగ నాయకు బయట పెట్టి చూస్తుంటే ఇదే నాకు భయం లేదయ్యా, నీకంతా భయంకరమైనది ఒకటి, అదే సంసారం. దానికి భయపడుతున్నాను. మనం మాట్లాడుకోబోయేదంతా సంసారం గురించే. ప్రహ్లాద భయ ఉదారం. ఆయన ప్రహ్లాదుల భయం తీసేశారు. ఆ తీశారు కనుక ఆయన గురించి. అందుకని ఈ సంసార భయాన్ని తొలగించాలంటే ఏ మహాభక్తుడు ఎవరైతే సంసారాన్ని నిజంగా భయపడ్డ మహాభక్తుడు, మనందరం నిజంగా నేనైతే నిజంగా సంసారానికి భయపడుతున్నానా, ప్రహ్లాదు వాళ్ళు ఆలోచిస్తున్నానంటే చెప్పకపోవచ్చు, కానీ ప్రహ్లాదు వారు నిజంగా అలాగే ఆలోచించారు. వాళ్ళ నాన్నగారి మీద ఎప్పుడు కోపం లేదు, భయం లేదు. ఆయన కొడుతున్నా భయం లేదు, తిరుగుతున్నా భయం లేదు, చంపుతున్నా భయం లేదు, కానీ సంసారానికి భయపడుతున్నాను స్వామి, నాకు సంసారాన్ని చాలా భయం అని చెప్పాడు. ఆ సంసారం యొక్క భయాన్ని తొలగించే శ్లోకం ఇంకా కరావలంబ స్తోత్రం. అందుకని లక్ష్మీ నరసింహ అని మొదలుపెట్టారు. లక్ష్మీ ఎందుకు మొదలుపెట్టారు? అది మనందరికీ తెలుసున్న విషయం. ఉపాసనలో ఎప్పుడు శక్తితో కూడిన స్వామినే మనం ఉపాసిస్తాం. అక్కడ ఆయన ఇస్తున్న ఉపాసన గృహస్థులకి ఇస్తున్నారు. సంసారం అంటే ఎవరికి? గృహస్థులకే ఈ స్తోత్రం చెప్పబడుతుంది. అది సన్యాసులు కూడా చెప్పుకోవచ్చు, అది వేరు. అంటే ఇక్కడ ఒకటే సంసారం అనేది లోపల ఉంటుంది, బయట ఉండదు. అందుకని సంసారం అనేది లోపల ఉంటుంది కనుక సన్యాసి కూడా సంసారం ఉండదు, గృహస్థు సంసారం లేకుండా ఉండొచ్చు. అది దాని యొక్క అర్థం. కానీ ఎవరైతే ఈ నేను నాది అని సంసారం శిక్షుకున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అందుకని స్తోత్రంలో లక్ష్మీ నరసింహస్వామి పిలిచారు. ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా తెలుసుకుని, అంతేకాదు ఇంకొక అద్భుతమైన మాట ఉందండి. నారం అంటే జీవభావం, సింహం అంటే హింసించడం. ఏ అవతారం అయితే జీవభావాన్ని హింసిస్తుందో అది నరసింహ అవతారం. జీవభావం ఏదైతే తప్పో, జీవభావం అనేది ఒక భ్రాంతి. ఆ భ్రాంతిని హింసించి సచ్చిదానంద స్వరూపాన్ని ఏదైతే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, జీవుడివి కాదు అని చెప్పి ఏది చూపిస్తుందో అది నరసింహావతారం. అంతేకాదు ఉగ్రావతారం. ఉగ్రావతారం అంటే ఉగ్రదేవత పిలిస్తే కొట్టేస్తారు, అది కాదు. ఉగ్రావతారం అంటే ఉత్కసతీత ఉగ్రహ. ఉత్కసత్ అంటే ఎవరైతే కింద పడిపోయి ఉంటారో వారిని పట్టుకుని పైకి లేపే స్వరూపాన్ని ఉగ్రస్వరూపం అంటారు. ఉగ్ర నరసింహస్వామి అంటే కోపంగా ఉంటాడని కాదు,
కరావలంబం అందించేది ఉగ్ర నరసింహస్వామి. ఆయన కరావలంబం చేతులు ఎవరు పైకెత్తారని చేతులు కింద పడిపోయిన వాడి చేతులు పైకెత్తాలి. అలా చేతులు పైకెత్తితే ఎత్తుకుని పైకి తీసుకుంటాడు ఉగ్ర నరసింహస్వామి. అందుకని అటువంటి నరసింహస్వామిని ప్రార్థించారు. అందుకని ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ఇందులో 2 రకాల, ఇందులో ఏంటంటేనండి శ్లోకాల్లో అందరికీ తెలిసిన శ్లోకాలే, నా మీద దయతో వింటున్నారు అందరూ. మొదటి 2 శ్లోకాలు నిజానికి ధ్యాన శ్లోకాలు లాంటివి. ఇది ఒక మాలామంత్రం కింద తీసుకుంటే మొదటి 2 శ్లోకాలు నిజానికి ధ్యాన శ్లోకాలు లాంటివి. తర్వాత ఒక 7-8 శ్లోకాలు సంసారంలో ఉన్న విపత్తుల గురించి, ఆపదల గురించి చెప్తారు. తర్వాత శ్లోకాల్లో 4-5 శ్లోకాల్లో 5-6 శ్లోకాలు సంసారాలకు అనువైన భక్తి మార్గాన్ని చూపిస్తారు. చెప్తారు. మీకు ప్రస్ఫుటంగా ఇది చెప్తున్నారు అర్థం కాదు, కానీ మీరు జాగ్రత్తగా మనం శ్లోకం చదువుకుంటూ వెళ్ళామంటే ఆయన ఏ పాయింట్లో అయితే ఆయన వీటిలోంచి అందులో వెళ్ళిపోతారో మనకు అర్థమవుతుంది. వీటిలోంచి భయపడే మార్గం మనం వెనకాల ఇచ్చేస్తున్నారు. భక్తి మార్గాన్ని వెనకాల భక్తిలో ఉండే నామ, రూప, గురు, లీల, అవతార వైభవాలు 5 వైభవాలని 5 శ్లోకాలు ప్రస్తావిస్తారు మనకి. అది మనం తర్వాత చివరిలో ఫలశ్రుతి వస్తుంది చివరిలో. అందుకని ముందు మనం ధ్యాన శ్లోకాలను చెప్పుకుందాం. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే భవాబ్ది పోత. పోత అంటే పెద్ద పడవ అండి. పెద్ద పడవని పోత అంటారు. సంసారాన్ని సముద్రంతో, భవాబ్ది సంసారాన్ని సముద్రంతో పోల్చడం అనేది ఎప్పటి నుంచో మనకు ఉన్న ఒక విషయం. అలవాటు పడిపోతాం, కానీ నిజానికి జాగ్రత్తగా చూస్తే మీరు సముద్రం మధ్యలో ఉన్నారనుకోండి. సపోజ్ యూర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఎన్ ఓషన్. ఆ ఒడ్డేదో ఈ ఒడ్డేదో కనపడదు, చుట్టూ అలలే ఉంటాయి, దిక్కు తెలియదు, పిలిస్తే పలికేవాడు ఉండడు. అటు భవాబ్ది. అక్కడ మునిగిపోతున్న వాడికి కావాల్సింది ఏంటి? పడవ. అది భవాబ్ది పోత. ఆయన భవాబ్ది పోత. ఎటువంటి ఆయన? మీరు మొదట 3 శ్లోకాల్లో ఎక్కడ మీకు ఎవరి పేరు చెప్తున్నారో చెప్పలేదు ఆయన. నిజానికి మనకు తెలుసు కనుక మనం పేపర్ లీక్ చేసుకున్నాం. బట్ నిజంగా శ్లోకం ప్రకారం వెళ్తే శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే అన్నారు. శ్రీకారంతో ప్రారంభం చేశారు. అంటే అత్యంత శుభాలను ఇచ్చే స్తోత్రం ఇదని అర్థం. ఏ స్తోత్రమైనా శ్రీకారంతో ఎందుకంటే శ్రీకారం గృహస్థులు మూట ఉపాసించగల ప్రణవ స్వరూపం. ఓంకారం, శ్రీకారం, వషట్కారం, స్వాహాకారం, స్వధాకారం, వీటన్నిటిలో గృహస్థులు కూడా చక్కగా చెప్పుకునేది శ్రీకారం. ఈ శ్రీకారంతో ప్రారంభించిన ఏ శ్లోకమైనా సరే సమస్త శుభాలను ఇస్తుంది. అది చదువుకునే వాడికి సమస్త శుభాలను ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈయన చెప్పిందంతా మీద బాబాయ్ సంసారం చదవకూడదు, మన సంసారం ఏమైనా అయిపోతుందేమో భయపడాల్సిన అవసరం లేదురా బాబు, ఇది అవి కూడా వస్తాయి, కానీ నిన్ను ఇబ్బంది పెట్టకుండా వస్తాయి అని చెప్పడానికే ముందు శ్రీకారంతో ప్రారంభం చేశారు. ఆయన ఎక్కడ ఉంటారంటే అడ్రస్ ఇచ్చారు. ఫస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పేశారు. పయోనిధి నికేతన, క్షీరసాగర సముద్రంలో ఉన్నారు ఆయన. ఎందుకని పయోనిధి నికేతన అన్నారు? పయోనిధి, క్షీరసాగరం అంటే స్వచ్ఛతకి మారుపేరు. ఆయన స్వచ్ఛమైన వ్యక్తి, ఆయనలో ఎక్కడ శటం ఉండదు, స్వచ్ఛమైన వ్యక్తి, స్వచ్ఛత. చక్రపాణే, సుదర్శన చక్రాన్ని పట్టుకున్నారు. సుదర్శనం అంటే సమ్యక్ దర్శనం, భేదభావం లేని దర్శనం ఏదైతే ఉందో అది సుదర్శనం. నిజానికి సుదర్శన చక్రం సుదర్శనం చక్రం యొక్క ఆ రక్ష, చక్రాతాల వారు మనకి ఇచ్చే రక్షణ అంతా ఏంటంటే భేదభావం తీసేస్తాడు. ఆ భేదభావం ఇచ్చేది సుదర్శనం. అదే సుదర్శనం అంటే నిజానికి. భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే. ఆ వెనక ఆయన పడుకున్నప్పుడు ఆయనకి తల్పం అవుతారు, కూర్చున్నప్పుడు ఆసనం అవుతారు శేషుల వారు. ఆయన తల మీద ఉన్న మనులు వీరి శరీరం అంతటిని ప్రకాశింపజేస్తున్నాయంట. నిజానికి అనంతుడనే ఆయన కాలానికి సంకేతం, అనంతమైన కాలానికి సంకేతమే శేషుడు. మహావిష్ణువు శేషుని మీద పడుకోవడం అంటే కాలం మీద ఉన్న పరమాత్మ. ఆ కాలం యొక్క ప్రకాశంలో ఆయన కనబడుతూ ఉంటాడు. మనం భగవంతుడు కాలస్వరూపుడు. కాలంలోనే ఆయన తెలుసుకోగలుగుతాం. అంటే కాలం యొక్క వెలుతుల్లోనే తెలుసుకోగలుగుతాం. కాలం లేకపోతే భగవంతుడు మనకు తెలియడు. ఖండకాలం. యోగీస, యోగులందరికీ నాయకుడు. యోగీస అంటే ఇక్కడ ఎవరు? అందరికన్నా మహాయోగి ప్రహ్లాదుల వారే. ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు. శరణ్య, ఆపదలో ఉన్న వాళ్ళందరికీ శరణిచ్చేవాడు. భవాబ్ది పోత. అప్పుడు చెప్పారు లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం. అంటే ఇక్కడ ధ్యానం చేసినప్పుడు ఆ క్షీరసాగర మధుల్లో పాలకడల్లో ఉండి సుదర్శన చక్రాన్ని చేతిలో పట్టుకుని శేషుడి మీద ఉన్న మనుల యొక్క కాంతితో దగదగమాయంగా వెలిగిపోతున్న నరసింహస్వామి వారిని శ్రీమత్ అన్నారు కనుక పక్కన అమ్మవారు లక్ష్మీ నరసింహ అన్నారు కనుక అమ్మవారితో కూడిన లక్ష్మీ నరసింహస్వామిని మనం ధ్యానం చేయాలి. ఈ శ్లోకం యొక్క అంతరార్థం అది. అంటే మీరు ఈ స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు మీరు ఉపాసించవలసిన మూర్తి ఏంటో గురువుగారు మొదటి శ్లోకంలో మనకు చెప్పారు. 2వ శ్లోకంలో ఇంకా చెప్తున్నారు. ఇంకా కొంచెం
మనం ఇంకా ఆ భావన నిలబడడానికి ఇంకొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి. బ్రహ్మేంద్ర రుద్ర మరుద అర్క కిరీట కోటి సంగట్టితాంగ్రి కమలామల కాంతికాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇక్కడ చిన్నగా ధ్యాన పద్ధతిని మనకి చిన్నగా అలవాటు చేస్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో 2 పార్శ్వాలు ఉన్నాయండి. రెండో శ్లోకం 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి తత్వ ప్రతిపాదన చేశారు, 2 ధ్యాన ప్రతిపాదన చేశారు. పురుషాకృతిని ధ్యానం చేసిన పాదాలని ధ్యానం చేయాలి. నిజానికి అమ్మవారిని ధ్యానం చేసిన శిరస్సు నుంచి కిందకి ధ్యానం చేయాలంటారు. కానీ పురుషాకృతి పురుష స్వరూపంలో స్వామివారిని ధ్యానం చేసిన పాదాలు చూడాలి. ఆ పాదాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి, అంటే బ్రహ్మరుద్రాదులు మరుత్తులు సూర్యనారాయణ స్వామి వారు వాళ్ళందరూ వచ్చి ఆయన నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ కిరీటాలు వెళ్ళి ఆయన పాదాలు తాకుతున్నాయి. ఆ కిరీటాల ముందున్న మనుల యొక్క కాంతిలో అమలమైన కాంతితో పాదాలు వెలిగిపోతున్నాయి. అంటే మీరు ఇప్పుడు కరావలంబం అన్నప్పుడు ఆయన కరావలంబం జుట్టు పట్టుకోరు కదండి, వెళ్ళి కాళ్ళే పట్టుకోవాలి కరావలంబం అన్నప్పుడు. అందుకని కాళ్ళు చూపిస్తారు. ఆయన తలవారి నుంచి ప్రయోజనం లేదు. మనం భయం వేస్తుంది ఆయన చూస్తే. కరావలంబం కాళ్ళు పట్టుకోవాలి. ఆ కాళ్ళు తెల్లని కాంతితో వెలిగిపోతున్నాయి. ఆయన ఉంది పాలసముద్రం. ఆయన కాళ్ళు తెల్లని కాంతితో వెలిగిపోతే స్వచ్ఛమైన స్వరూపం. ఒరే బాబు నువ్వేం భయపడక్కలేదు, ఆయన పాదాలు పట్టుకుంటే రక్షిస్తాడు నేను ఆయన చూపించడానికి. అమలమైన కాంతి, అటువంటి కాంతితో ఉన్న నరసింహస్వామి వారిని మనం ముందు ధ్యానంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ గొప్ప మాట ఉన్నారు, లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస. అమ్మవారి సన్యాల మధ్యలో సన్యాల దగ్గర తిరిగే రాజహంస నువ్వు అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? ఒకటి, ఆవిడ మనోనాథుడు, ఆవిడ హృదయేశ్వరుడు. అందుకని ఆ విధంగా మనం తీసుకోవచ్చు. అది అద్భుతం. అది అందులో ఏమీ విధమైన ఇది లేదు. ఆవిడ స్తన్యాలను ఆయన చూడటం అనేది ఎందుకు చూస్తారంటే, ఆయన అమ్మవారి స్తన్యాలు ఎప్పుడూ కూడా సూర్యచంద్రుడికి సంకేతం. పోషక తత్వాన్ని చూపించేవి ఆయన స్తన్యాలు. జగత్ పోషక స్వరూపిణి ఆవిడ, జగన్మాత, అందరికీ అమ్మ. ఆవిడ స్తన్యాలు ఆయన చూడడం అంటే అర్థం ఏంటంటే ఈ జగత్ పోషణ శక్తిని పెంచుతున్నారు. నా పిల్లలందరికీ అన్నం వెళ్తుందా, సరైన పోషణ అందుతోందా లేదా, అందవలసిన వాళ్ళకి అందవలసిన పోషణ అందుతోందా లేదా చూస్తారు. అది ఒక భావం. అయితే రాజహంస అన్నారు. రాజహంస అన్నప్పుడు హంస అనేది పాల నీళ్ళు ఇస్తే నీళ్ళను ఉద్దేశి పాలన తీసుకోదు. విచక్షణ జ్ఞానానికి సంకేతం. అటువంటి విచక్షణ జ్ఞానం అందరికీ ఇచ్చే మహానుభావుడే. ఆయన ఉన్నదే ఆయన ఇవ్వగలండి. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు నేను ఇస్తాను. నా దగ్గర రూపాయలు లేకుండా 10 రూపాయలు నేను ఎక్కడ ఇస్తాను? ఆయన రాజహంస స్వరూపం కనుక పరమాంసలు తయారు చేస్తారు. అటువంటి పరమాంసలలో ఒకలైన శంకరాచార్య వారు మనకి గురువు అయ్యారు. ఇక్కడ ఈ 2 చెప్పిన ధ్యానం చెప్పాక ఇప్పుడు ఆయన ప్రార్థనలోకి వెళ్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన అండి. నాకైతే అసలు నిజంగా ఇది చదువుతున్నప్పుడు గురువుగారు ఎందుకు చెప్పారా, చదువుతుంది అర్థం. ఎందుకంటే ఎంత లాజికల్గా ఆర్డర్లీగా తీసుకొచ్చారంటే ఆయన ఆచార్యస్వామి వారు. నిజంగా ఒక్క క్షణం ఆలోచించండి. చెయ్యి కాలిపోతున్న వ్యక్తి ఇంత లాజికల్గా ఇంత పద్ధతిలో ఒక శ్లోకం రాయడం అంటే ఎవరు రాయగలరండి? సాక్షాత్ శివుడు కనుక రాశారంతే. మామూలు వాళ్ళు చేయి కాలిపోతున్నా చెయ్యలు అని అంటే నేను ఎందుకు చెప్తున్నానండి మాట మళ్ళాని, అదేదో ఆయన చేతులు ఇమ్మని చెప్పి చేసిన స్తోత్రం మాత్రం కాదు. అది మనందరి కోసం చేసిన స్తోత్రం. అందుకే ఎంత లాజికల్గా వస్తాయి చూడండి. మొదట ఫస్ట్ ఓపెనింగ్ షాటే సిక్సర్. గేమ్ కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లం మనకి సంసారంలో అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నది ఆయన ఎక్కడి నుంచి చూశారు? ఆ రాజుల్ని రాణుల్ని వాళ్ళ సంసారాలన్నీ చూశారు. ఆయన సంసారంలో పూర్తిగా మగ్గిపోయి భగవంతుడు పరమార్థం అనే భావన లేకుండా వెళ్ళే వాళ్ళ గురించి ముందు చెప్తున్నారు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరమభాగవతుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి జరిగేది ఏంటి, ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్తున్నారు. గురువుగారు నాకు చెప్పింది ఏంటంటే స్తోత్రానికి అర్థం చెప్పడం కన్నా సాధకుడికి ఉపయోగపడే చెప్పని చెప్పారు గురువుగారు. అందుకని నేను కొంచెం ప్రతిపదార్థం కన్నా దాని సారం మీద నేను ఎక్కువ దృష్టి పెట్టాను. సంసార సాగర విశాల కరాలకాల నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగ లసదూర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అద్భుతమైన మాట అండి. చూడండి, రెండు విషయాలు చెప్పారు సంసారం గురించి. ఇక్కడ సముద్రం మనం ఒక్కసారి మన దీంట్లో వెళ్దాం జాతకం. సముద్రం ఈదుకుంటూ పోతున్నాడు. సముద్రంలో దూకినవాడు ఏం చేయాలి? అవతల వాడు ఎప్పుడు వస్తుందని చూస్తుంది కదా, ఒడ్డుకు పోవాలంతే వాడు. తప్పవాడు ఇక్కడ మనం చేసేది ఏంటి? సంసారంలో పడ్డాము. ఆ ఒడ్డు ఏంటి? ఒడ్డు స్వామివారు పాదాలు వెళ్ళిపోవాలి. సంసారం యొక్క మనకంటే భారత ధర్మాన్ని నమ్ముకుని మన వేద ధర్మాన్ని నమ్ముకున్న వాడికి సంసారం యొక్క పరమ చరమ లక్ష్యం ఏంటంటే మోక్షం. అది మీరు ఏ విధమైన మోక్షమైనా తీసుకోండి, ఎలాగైనా తీసుకోండి, మీరు ఏ మార్గంలో ఉండేవండి, మీరు పరమాత్మను చేరుకోవడమే మన ఉద్దేశం. ఇప్పుడు ఏం చేస్తాం మనం? అలలు ఎలా ఉన్నాయంటే సంసారంలో లసదూర్మి అన్నారు. అంటే బంగారంలో వెలిగిపోతున్నాయంట అలలు. రాగ లసదూర్మి, ఆ బంగారంలో వెళ్ళిపోయే అలలు ఏంటంటే రాగాలు.
నాది, నావారు, ఇది నాది, ఇది నాది, ఇది నాది అన్న లసదూర్మి నిపీడితస్య. ఈ అలదారికి వెళ్ళాం నచ్చిందని, వెళ్ళేసరికి అది ఒక మూలకు కొడుతుంది, ఇంకో అలదారికి వెళ్తాం, అది ఇంకో మూలకు కొడుతుంది, అలా పరిగెడుతూ ఉంటాం. దీనికి దూర్జటి కవి గారు అద్భుతమైన మాట చెప్తారు, లాగ లసదూర్మి ఎలా కొడుతుందో. ఆలంచుని మెడకట్టి దానికి అపత్య శ్రేణిని కల్పించి తద్బాలవ్రాతమున నిచ్చిపుచ్చుకొని సంబంధంబు గావించి యా మాలార్కంబున బాంధవంబనడి ప్రేమం కొందరం త్రిప్పగా శీలం అమర్చినట్లు సంగీతే శ్రీకాళహస్తీశ్వర అన్నారు. అద్భుతమైన మాట. ఈ రాగం అన్న మాటకి గుజరి గారు చెప్పిన చాలా తేలికైన పద్యం. భార్యని పెళ్లి చేసుకుంటాడు, భార్య వస్తుంది, పిల్లలు పుడతారు, పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళ పెంపకం అంతా అయిపోయింది. ఆడపిల్లకి పెళ్లి చేస్తాడు, అల్లుడు వస్తాడు, అల్లుడు కుటుంబం వియ్యాలవారు, మళ్ళీ అల్లుడికి ఆ అమ్మాయికి ఏమో పిల్లలు, కొడుకుకి పెళ్లి చేస్తాడు, కోడలు వస్తుంది, ఇలా అంతేకాకుండా ఒక మంచి స్నేహితుడు ఉంటాడు, వాడి కుటుంబం, ఇంకో చుట్టం ఉంటాడు, వాడి కుటుంబం, ఇష్టమైన చెల్లి ఉంటుంది, వాడి కుటుంబం, ఇన్ని కుటుంబాలు తగిలించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సీఎలను అమర్చినట్లు వసగితే అవి రాగాలు. అవి ఒకవైపు నుంచి ఒకవైపుకి కొడుతూ ఉంటాయి వాడిని. వాడు కొడుతూ ఉండి ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తున్నాడో మర్చిపోతాడు. సముద్రంలో దూకింది అటు వెళ్ళిపోవడానికి మర్చిపోయి వెళ్తాం. ఈ లోపల రోజు పట్టుకుంటున్నాడు. ఏంటది? సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య. నక్రగ్రహం మొసలు పట్టుకుంటుంది. ఆ మొసలు ఏంటి? కరాల కాలం సమయం అయిపోతుంది, వచ్చి కింద నుంచి పట్టుకుంటుంది. ఈ శంకరాచార్యుల వారి అంటే గురువుగారు చెప్పారు, చాలా మంది చెప్తారు, శంకరాచార్యుల వారి కన్నా గొప్ప కవి ఇంకోరు ఉండరు. ఇక చూడండి ప్రాస. నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య ఎన్ని పెట్టారు చూడండి. గా కింద రకారం, కా కింద రకారం, అన్ని ఇప్పుడు రకారం ఇలా ఉంటుందండి, ఇది రకారం, దీని మీద గా ఉంది, ఏముంది? ఓ మొసలి మనిషి కాలు పట్టుకున్నట్లేదు, అదే మాటలు అన్ని. గ్రసన నిగ్రహ విగ్రహస్య, ఒరే మొసలు పట్టుకుంటుందిరా నాయన కింద నుంచి. అదే మన పోతన గారు తీసుకున్నారండి. మనం నక్రము విక్రమించే గరి పాదాక్రాంత నిర్విక్రమయ్యే పోతన గారు కూడా ఇదే అందుకున్నారు అక్కడ గజేంద్ర మోక్షం చెప్పినప్పుడు. ఆ కింద నుంచి వచ్చి పట్టుకుంటుంది, కాలం పట్టుకుంటుంది, పట్టుకుని ఏం చేస్తుంది? సముద్రంలో లాగేస్తుంది, అయిపోయింది. అలా ఉంటుంది. అందుకని నాయన వాడి జోలికి వెళ్ళక నాయన అని చెప్తారు. చెప్పి ఇక్కడ ఒకటి చాలా భజగోవిందం కూడా ఇక్కడ మనం తీసుకోవాలండి. భజగోవిందంలో కూడా ఇదే చెప్తారు ఆయన. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాలత్సం. ఏమేం గర్వాలు, ఏమేమైతే మనం రాగాలు పెట్టుకుంటున్నామో ఒక క్షణంలో కాలం లాగేస్తుంది. అలా ఆగేసాక ఏమోట్లు తీసుకెళ్ళినప్పుడు ఏం బాధలు పడతాడు, ఎలాగో వస్తుంది చివరిలో. మనం మళ్ళీ ఆ ఆస్పెక్ట్ అప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అంటే మొదట్లోనే స్పష్టంగా చెప్పేశారు ఎందుకు జాగ్రత్త పడాలి. నువ్వు అనుకున్నవేవి కూడా, నువ్వు అనుకున్నవన్నీ కూడా అలాలే, అది సముద్రం కాదు. ప్రమాదం నీ కిందనే ఉంది, కాలట్టుకు లాగేస్తుంది, లాగిందంటే అయిపోయింది, మునిగిపోతావు, మళ్ళీ తేలవు, ఇంకా మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. అదే కానీ ఎంత ఏంటంటే మళ్ళీ అది అందులోనే పడతాం, మళ్ళీ జన్మించింది, మళ్ళీ జన్మించే ఎక్కడ పడతాం, మళ్ళీ ఆ సంసారంలోనే పడతాం, మళ్ళీ అందులోనే పడతాం, మళ్ళీ అందులోనే కొట్టుకుంటూ ఉంటాం. అది ఆచార్యస్వామి వారు గొప్పతనం. సరే, ఎవరో ఉన్నారు వ్యక్తి, అంటే ఇలా కాదు, నేను సాధన చేస్తాను, నేను ఇందులో బయటపడిపోతాను, ఈ ఒక శ్లోకానికే మారిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. నా బోటాడు ఉన్నాడు, ఏదో చాలా ఉత్సాహం మేరకు ఎవరో చెప్పారు, నేను వాళ్ళ అభివృద్ధిని మారిపోయి చూసుకుంటాను. నాకు మొదట వారం చేయాల్సింది ఏంటి? నన్ను ఆ మార్గంలో వెళ్తుంటే వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్స్టికల్స్ ఫస్ట్ చెప్పాలి, అంతే కదా. నేను ఇక్కడి నుంచి ఏదో ఊరు వెళ్తున్నాను అనుకున్నాను అనుకోండి, మా మామయ్యగారిని అడిగాను, సార్ ఆ ఊరు ఎలా వెళ్ళాలి, క్షేత్రానికి వెళ్తాను, అది వెళ్తుంటే మంచి చెప్తారు కానీ చెడు చెప్తారు. బాబు అక్కడ మాత్రం దిగద్దు, అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఏరియా, ఆ హోటల్లో ఉండదు, ఆ హోటల్లో అంత ఫుడ్ అది నీకు అవైలబుల్గా ఉండకపోవచ్చు, చిన్నపిల్లలు బయటకెళ్తావు, ఇబ్బంది పడుతుందని ముందు దే విల్ వార్న్ us అబౌట్ ది ఆబ్స్టికల్స్ దట్ మే కమ్. ఒక సంసారంలో దిగి సాధన చేసుకుందాం అనుకున్న వాడికి వచ్చే 2 మేజర్ ఆబ్స్టికల్స్ తీసుకొచ్చారండి నెక్స్ట్ శ్లోకంలో. ఇంకా ఆయన ఆచార్య స్వామి వారు టైం వేస్ట్ చేయట్లేదు, మంది ఉన్నది చెప్పేస్తున్నారు ముందే, వినండి. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరార్దితస్య ఆర్తస్య మత్సర నిధా గనిపీడితస్య లక్ష్మీనుసింహ మమ దేహి కరావలంబం. మీరు అనొచ్చు, డాక్టర్ గారు మేము వింటున్నాం, మీరు చెప్తున్నారు, శంకరాచార్య గారు చెప్పిస్తున్నారు అన్నారు, మీరు ఏదో మీకు తోచింది చెప్పేస్తున్నారు, ఆయన అంత డీప్గా ఏం రాయలేదని మీరు అనొచ్చు. నేను దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకుంటాను. స్వామివారిని ఏమని పిలిచారండి ఇక్కడ? మురారే అని పిలిచారు. మురాసురుని చంపినవాడ మురారే. భాగవతం ప్రకారం మనకు తెలుసు, విష్ణు పురాణం భాగవతం కూడా మురాసురుని చంపడం అనేది చాలా పెద్ద విషయం. ఈ మురాసుర సంహారం వెనకాల ఉన్న ఒక గొప్ప తాత్విక రహస్యం ఏంటంటే, ఒక సాధకుడు వెళ్ళే దారిలో వచ్చే అడ్డంకులు మురాసురు స్వరూపం. అక్కడ
ఆ 16,000 మంది రాజకన్యల్ని ఆయన నరకాసురుడు బంధిస్తే వారిని వెళ్తానికి అడ్డం స్వామివారికి అడ్డం వచ్చాడు మురాసురుడు. అలాగే సాధకుడు జీవితంలో కూడా వచ్చే అడ్డంకులన్నీ కూడా మురాసురు స్వరూపం. అందుకనే మురారే అని చెప్పారు. అంటే అందరికీ చెప్తున్నారు, రే ఇందులో చెప్తున్న ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో వచ్చే అడ్డంకులు, నీ సాధనలో వచ్చే అడ్డంకులు, వాటి విషయంలో మాత్రం జాగ్రత్త పడకపోయావా అయిపోయింది నీ పని. ఏమిటవి? సంసార ఘోర గహనే చెరతో. సంసారం అనే అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, జాగ్రత్తగా వెళ్తున్నాం. మొదట వచ్చే పెద్ద అడ్డంకి, ఎట్టి పరిస్థితుల్లోని పడగొట్టే అడ్డంకి, ఎవరూ తప్పించుకోలేని అడ్డంకి. మారోగ్ర భీకర మృగ ప్రవరార్ధితస్య. అర్ధితం అంటే ఏంటంటే సంస్కృతంలో బాగా దెబ్బతింటాం. నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేశారండి అనడం చూడండి. అర్ధితం అన్న మాటకి యాక్చువల్లీ దాని మీనింగ్ అది సంస్కృతంలో. నేను కోలుకోలేని దెబ్బ అనమాట. అలా కొట్టేది ఒకటి ఉంటుందంట, అది మృగప్రవరం. అంతకన్నా భయంకరమైన మృగం అడవిలో ఇంకోటి లేదు. అది ఏంటది? ఉగ్రం, ఉగ్రమైన భీకరమైన మృగప్రవం. దాని పేరేంటి? మారుడు, మన్మధుడు, కామం. కామం 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 రాగం కాదు, కామం. మారుడు అంటే మన్మధుడు, కామం. అది ఎట్టి పరిస్థితుల్లో కొట్టేస్తుంది. మనకి భగవద్గీతలో స్వామివారే చెప్తారు మళ్ళీ, త్రివిధం నరహాస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాతేతత్ త్రయత్యజేత్. 3 ఉన్నాయి నరకానికి ద్వారాలు అర్జున, కామం, క్రోధం, తథా లోభం అని చెప్పారు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్తారు, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన కామరూపేణ కౌంతేయ దుష్ప్రాపేణ అననేనచ. అద్భుతంగా చెప్పారు చూడండి. కామం యొక్క ఇబ్బంది ఏంటంటే జ్ఞానినో నిత్యవైరిన, జ్ఞానం నిత్యం వైరం ఉంటుందంట కామంతో. ప్రతిరోజు వైరమే వాడు. ఎందుకని అది ఆపుకోలేని అగ్ని. దుష్ప్రాపేణ అనలేనచ, దాన్ని ఆపడం కుదరదు. నీళ్లు పోసినా ఏం పోసినా అది నువ్వు దాన్ని తీర్చే కొద్దీ దానికి అది పెరుగుతూనే ఉంటుంది. అది అంత భయంకర. అందుకనే మారోగ్ర భీకర మృగప్రభావం అంటే హీ హాజ్ టర్మ్డ్ ఇట్ యాజ్ ద మోస్ట్ డేంజరస్ ఆఫ్ ద ఎనిమీస్. దాన్ని ఏం చేయలేము. దానికి పోను వచ్చినప్పుడు దానికి పటికి బలమో కిస్మిస్ పొడి పెడితే తిరిగిపోతుంది అంటే పోతుంది. ఆ సాధకుడిని పడగొట్టేసేదాకా ఉంటూనే ఉంటుంది. దీనికి తేలికైన ఉదాహరణ రావణాసురుడు అండి. అంతకన్నా మనం పెద్దగా దూరం వెతుక్కోక్కలే. ఆయన జై విజయ అవతారం అని పక్కన పెట్టేసేయండి. మీరు ఇతిహాసం తీసుకున్నప్పుడు ఆయన పడిపోయింది కామవాంఛతో పడిపోయాడు, అంతే. ఏముంది అందులో? అలా పడని వ్యక్తి కృష్ణ పరమాత్మ పాదాల దగ్గర కూర్చుని భగవద్గీత చెప్పించుకున్నాడు. ఎవరు? అర్జునుల వారు. విరాట పర్వంలో చెప్తారు, తను కోరి ఊర్వశి తానే వచ్చినదైన లోనుండు కాడుని మేలి మాట. అది కామజయం, అది సాధకుడు. ఇక్కడ వారు చెప్తుంది అటువంటి కామం. సో పోనీ మృగం వస్తుందని కొన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ చాలా జాగ్రత్తగా మనం రక్షించుకుంటూ పోదాం అనుకుంటే ఇంకోటి ఉంది. అది అంత అది ఈ కాలంలో చెప్పాలంటే నిజానికి కలియుగంలో మనకున్న కాలంలో అత్యంత ప్రమాదకరమైన, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో, సోషల్ మీడియా అవి ఉన్న జనరేషన్లో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఇదేనండి. ఆర్తస్య మత్సర నిదాగ నిపీడితస్య. ఒక ఎండ మండిపోతుందంట. ఎంత మండిపోతుందంటే ఒళ్ళంతా మంట పుట్టేసి ఒళ్ళు చెమటలు పట్టేసి నిలబడలేకపోతున్నాం. ఏంటా మంట? మత్సరం. జలసి, అవతల వాళ్ళతో పోలిక. వాడికి అది ఉంది, నాకు ఇది లేదు. వాడికి అది ఉంది, నాకు ఇది లేదు. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మేము ఇక్కడికి వెళ్ళాం. వాళ్ళు ఇలా చేశారు, మేము ఇలా చేయలేకపోయాం. మత్సరం. ఇది అతి భయంకరమైన మృగం. దీనికి మనకి ఉదాహరణ దుర్యోధనుల వారు. ఇంకెందుకు దుర్యోధనులు ఉడక్కలేదు. ఎంతవరకు తీసుకుపోయిందండి? నా జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం తెలుసా, నేను చేయలేకపోతున్నా. అధర్మం చేయకూడదు తెలుసు, అదే చేస్తున్నాడు. ఎందుకు? మత్సరం. పాండవులు అంటే మత్సరం, కర్ణుడు, అర్జునుడు అంటే మత్సరం. ఆ మత్సరం వాళ్ళు ఎంత దూరం పడిపోయారు వాళ్ళు వెళ్ళి. అది లక్ష్మీ నరసింహ మమదేవి కరావలంబ. స్వామి, ఇటువంటి భీకరమైన కామాన్ని, ఇంత తాపాన్ని ఇచ్చే ఈ మత్సరాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా, నువ్వే పైకి లేపనని అన్నారు. అని తర్వాత ఇప్పుడు ఇదో చమత్కారమైన శ్లోకం అండి. సంసార కోప మతిఘోర అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. కోపం నుయ్య, సంసారం అనేది నుయ్య. ఇది చమత్కారం అండి. ఎందుకంటే మీరు నుయ్య తీసుకున్నారనుకోండి, నుయ్యలో ఉన్నాడు అనుకున్నప్పుడు కోపస్థం అండుకో అంటారు మన పాత పెద్దవాళ్ళు. దాని చుట్టూ గోడలు ఉంటాయి. సంసారంలో గోడలు ఏంటంటేనండి మన శరీరం, మన కుటుంబం,
మనకున్న సోషల్ కనెక్షన్స్, నా వాళ్ళు నాది అన్న ఇవి. నిజానికి అది మనం కదలకుండా చేసేస్తోందండి. కానీ మన నాన్న అనుకో భలే ఉందే, నా చుట్టూ మంచి రక్షణ ఉందనుకుంటాం. కానీ కింద తలపోటు ఉంది. ఏంటంటే అలా పడ్డ తర్వాత దాని అగాధం, దాని లోతంతో మనకు తెలియదు. మొదటి బాధ. రెండోది సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య. ఆ నూనెలో పావులు ఉన్నాయి, అవి కలుస్తాయి. శతసర్ప సమాకులస్య. ఆ ఏంట పావులు వ్యసనాలు, ఆ నూతిలో కూర్చున్న వ్యసనాలు కలిచేస్తున్నాయి. ఈ నూతి గురించి మనకి ప్రహ్లాదుల వారు అద్భుతమైన మాట చెప్తారండి. మన భాగవతంలో చూసుకుంటే చెప్తుంది. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వనులైన వారికి జచ్చెర బుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు అన్నారు. ఇలా నూతిలో పడి సంసారం చేసేవాళ్ళని ఆయన అద్భుతమైన మాట ఇచ్చారు వాళ్ళకి. అంటే ప్రహ్లాదుల వారు చాలా సాఫ్టింగ్ క్యారెక్టర్ కనుక వాళ్ళకు కూడా డెఫినేషన్ ఇచ్చారు. గృహవ్రతులే అని చెప్పారు. వాడు గృహవ్రతుడు, వాడి ఇల్లు, వాడి వాకిలి, వాడి సంసారం తప్ప వాడికి ఏం లేదు. వాడికి ఏం చెప్పారు? చర్విత చర్మనులే, రూమినేషన్ అండి. తినదే మళ్ళీ తినడం మళ్ళీ బయట తెచ్చుకోవడం, మళ్ళీ తినడం, మళ్ళీ మిగడం. అవే సుఖాలు అవే కష్టాలు, అవే సుఖాలు అవే కష్టాలు. జన్మజన్మలు అనుభవించి అదే కష్టాలు అదే బాధ అవే సుఖాలు. అలాంటి వారికి ఎవరైనా చెప్పినా, వారికైనా ఏమైనా ఇచ్చినా కారణాలకు ఎగిన. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సంసారం అడవికి వెళ్ళినా సంసారమే. మన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా సరే మన లోపల మార్పు రాకపోతే క్షేత్రానికి వెళ్ళడం సంసారం అక్కడ పట్టుకెళ్తాం, అక్కడ చేసుకుంటాం సంసారం అంతే. ఇక్కడ మానేసి అంత తేడా ఏముండదు. అది అటువంటి అగాధ మూలం, అంత అగాధమైన సంసారంలో పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నానయ్యా నేను. పుట్టేస్తున్నాయి, పావులు కరిచేస్తున్నాను. మమదేహిక రావలం స్వామి నన్ను పైకి ఉద్ధరించు. తర్వాత ఇది ఇక్కడ తర్వాత 2-3 శ్లోకాల్లోనండి మనకు వచ్చే మన అహంకారం, కోపం, ఇందాక మనం కామం గురించి చెప్పుకున్నాం. కొన్ని విషయాలు మనకు చూపిస్తారు శంకరాచార్యులు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకల ఆర్దితస్య. మళ్ళీ ఆర్దిత అంటే బాధపడ్డాను. ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరీంద్ర, సంసారంలో పెద్ద ఏనుగు ఉందండి. భీకరమైన ఏనుగు. అది తొండంతో కొట్టి నా శరీరం అంతా ఆర్దితస్య, నా శరీరం అంతా ఇంకా చిత్తకొట్టు పడేసిందండి. నాకు శరీరం ఓపిక లేదు, తట్టుకోలేకపోతున్నాను నా బాధ. ఆ ఏనుగు ఏంటి సంసారంలో? అహంకారం. చూడండి, ఏనుగుతో కొన్ని లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏనుగు పెద్ద శరీరం, అది అహంకారాలు కూడా నా బోటు అడుగుండే అహంకారం కూడా అంతా ఉంటుంది, అంతకన్నా పెద్ద కూడా ఉంటుంది. ఎంత పెద్ద శరీరం ఏనుగు అంటే గొప్పని దాని దారి మార్చుకుని ఇంకో దారిలో పోలేదు. అహంకారం కూడా అంతే. అంత పెద్ద అహంకారం, ఏనుగు అంత అహంకారం అయిన వాడు దారి మార్చుకుని ఇంకో దారిలో వెళ్ళమంటే వాడు ఎట్టి బస్సులో వెళ్ళడు వాడు. అంతేకాదు, ఒక పిచ్చెక్కిన ఏనుగు అన్నిటిని నాశనం చేసేస్తుంది. అదుపు తప్పిన అహంకారం ఏ జీవుడు ఉందో ఆ జీవుని నాశనం చేసి పడేస్తుంది. అంతేకాదు, మీ ఏనుగు పాదం ఉంచుకోండి, మీరు ఎక్కడైనా ఏనుగు గుంట్లో అడుగేసింది అనుకోండి, పాదం పెట్టింది అనుకోండి, ఎక్కడైనా ఆ ఇంప్రెషన్ చాలా డీప్గా పడిపోతుంది. మన చిత్తంలో అహంకారం ఇచ్చే ఆ ఇంప్రెషన్స్, అహంకారం అనే ఏనుగు వేసే ఇంప్రెషన్స్ డీప్గా పడిపోతాయి. కరుక్కోలేవండి. కొన్ని జన్మలు పడతాయి ఆ చిత్తంలో వాసనలు పోవడానికి. అంతంత గుంటలు పడిపోతాయి చిత్తం. అటువంటి ఏనుగు ఉంది సంసారం, అది మన అహంకారం. దానివల్ల దెబ్బ పడిపోయి ఉన్నాను స్వామి, అయిపోయింది, సమయం అయిపోయింది. ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య. ప్రాణం వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నాకు భయం వేసేస్తుంది. లక్ష్మీ నృసింహ మదేహ కరావలం. ఇక్కడ చాలా అద్భుతమైన ఏంటంటే, ఇక్కడ ఆచార్యవాచ చమత్కారం ఏంటంటే, అలా ఏడ్చిన ఏనుగు ఒకటి ఉంది ముందంతా అహంకారంతో ప్రవర్తించి కొలంలో వెళ్ళి మంచినీళ్ళు తాకుండా కొలంతా చిందరవందరూ చేసి అన్నీ చేసి చివరికి మొదలు పట్టుకుంటే దాంతో యుద్ధం చేసి చివరి నిమిషంలో లావొక్కింత లేదు మొదలుపెట్టింది. నీవే తప్పెరం బెరుగు మన్నిం పొందగుంది జీవునని ఇక్కడ చెప్పినా, అక్కడ ఆవరణస్య మోక్షణం అని చెప్పి అక్కడ చెప్పినా ఆయన వచ్చారు. అంత అహంకారంతో ఉన్నా సరే చివరి నిమిషంలో తలుచుకున్నా ఆయన వస్తారు. కానీ చివరిని తలుచుకోవాలి. అది అంత తేలిక కాదు కనుక ఇప్పుడు తలుచుకోమని అది వస్తుంది మనకు. ఆ మాట కూడా మనం చెప్పుకుంటాం, అందుకని ఇప్పుడు దాన్ని తీసుకురావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ గజేంద్ర మోక్షణాన్ని మనకి స్వామివారు మనకి చూపిస్తున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా, ఏను చివరిలో ఏడిస్తే వచ్చారు ఆయన, ఇప్పుడు నుంచి ఏడవండి ఎందుకు వస్తారు. తర్వాత సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర దంష్టాకరాల విషదగ్ధ వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ది నివాస సౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం. ఇది మ్యాజికల్ శ్లోకం అండి. ఇది ఇందులో శౌర్య సంబోధన నుంచి ఉండడాన్ని అది శంకరాచార్య వారే చేస్తారు. శౌర్య అన్నమాట చాలా ఇష్టం ఆయనకి. ఏదో ఏంటంటారు, మహత్యేనం సౌర్హి కథమప సహస్రేషు శిరస అని చెప్పి సౌందర్యలహరిలో అంటారు. శౌర్య అన్నమాట
మీరు మామూలుగా చూసుకుంటే సురుడు వసుదేవుడు వారి నాన్నగారు సూర్యుడు యొక్క సంతానంగా శౌర్య అన్నమాట కృష్ణ బలరాములు ఇద్దరికీ అన్వయం అవుతుంది నిజానికి. శౌరి అంటే అంతేకాదు సౌరరాజు పెరుమాల్ అని చెప్పి తిరుక్కన్నపురం అని చెప్పి ఓ దివ్యదేశం. ఆయన ఓ భక్తుడిని మాట నిజం చేయడానికి అందమైన జుట్టుతో కనబడ్డారు ఆయన తిరుక్కన్నపురంలో. సౌరరాజు పెరుమాల్ అంటే శౌరి అంటే అందమైన జుట్టు ఉన్నవాడా అని అర్థం నిజానికి, అసలు అందమైన జుట్టు ఉన్నవాడా అని అర్థం. అంతేకాదు ఈ శౌరి అన్న మాట చెప్పినప్పుడు పక్కన వాడి విశేషణ చూడండి, నాగారి వాహన, ఆయన గరుత్మంతుని మీద ఉంటాడంట. సుధాబ్ది నివాస, సుధాబ్ది అన్న మాట ఇందాక మధ్య పాలసముద్రానికి సుధా అంటారు, అమృతానికి కూడా సుధా అంటారు. ఎవరిని పిలుస్తున్నారు ఇప్పుడు చూడండి, ఎవరు పిలుస్తున్నారు? సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర దంష్టాకరాల విషదగ్ధ వినష్టమూర్తే. ఒక సర్పం ఉంది సంసారంలో, ఆ సర్పం యొక్క తీవ్రమైన కాట్లుకి నా శరీరం అంతా దగ్ధం అయిపోయింది స్వామి, అసలు దగ్ధం అయిపోయింది. సర్పాలకు ఎవరంటే భయం అండి? గరుత్మంతులు వారు, నాగారి వాహన, ఆయన ఉన్న వాహనమే గరుత్మంతులు వారు. దగ్ధం అయిపోయిన శరీరాన్ని మళ్ళీ ఏది మళ్ళీ పునర్జీవితం చేస్తుంది? అమృతం, సుధాబ్ది నివాస, అమృతంలో ఉన్నారు. సౌరే వినష్టమూర్తే, నా మూర్తి అంతా నాశనం అయిపోయింది. ఆయన అందమైన మూర్తి కలవాడిని, శౌర్య అంటే అందమైన వాడికి నువ్వు, నేను ప్రార్థిస్తున్నాను పైకెత్తు. ఈ సర్పం ఏంటి? ఇప్పుడు ఈ సర్పం సంసారాన్నే సర్పంతో పోలుస్తారండి. ఎందుకు పోలుస్తారంటే చూడండి, సర్పం ఎలా కదులుతుంది? ఒక చోట స్థిరంగా ఉండదు, ఇలా 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 అడ్డదిడ్డంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మార్పుకు సంకేతం. సంసారం కదులుతూ ఉంటుంది, ఎక్కడ స్థిరంగా ఉండదు. ఒక రోజు ఉన్నట్టు రేపు ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లు ఉండదు. అది ఒకటి. రెండు, బంధిస్తుంది. కొండచిలో చూడండి, చుట్టుకుని మనిషిని ఊపిరాడుకుని తినేస్తుంది చివరికి. సంసారం బంధనం లక్షణం ఉంది. సంసారంలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తుంది సంసారం. అంతేకాదు, పాము దాని తోక కలుసుకుంది అనుకోండి, ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుంది, వృత్తం ఫార్మ్ అవుతుంది, వృత్తంలా ఉంటుంది. అలాగే సంసారం కూడా సైక్లికల్గా ఉంటుంది, అవే తిరుగుతూ ఉంటాయి, జన్మ చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఈ సంసారంలో విషం ఏంటి? రాగం, ద్వేషం, భయం. ఈ మూడే విషాలు, భయంకరమైన విషాలు. రాగం, ద్వేషం, భయం. ఇటువంటి విషాన్ని ఆ సంసారం మనలోకి ఎక్కిస్తుంది. ఆ విషయానికి మనం చచ్చిపోతాం. కానీ ఇక్కడ వచ్చిన గొప్ప చిక్కు ఏంటంటే చూడండి, అలాగేనండి పాములో విషం ఉంది, విషం పావును ఏం చేయట్లేదు, నన్ను కలిస్తే నన్ను ఏం చేస్తుంది అనుకోకండి. పావును విషం ఏం చేయదు, మనం చచ్చిపోతాం విషం కలిస్తే. ఆ విషం పావులో ఉన్న విషయం గొప్పతనం అది, దాన్ని ఏం చేయదు, కరిచినోడి చంపుతుంది. విషం పావును ఏం చేయదు, మనకి ఇబ్బంది. అందుకని సంసారం అనే విషపూరితమైన సర్పాన్ని నుంచి ఎవరు కాపాడగలరు? ఎవరైతే గరుత్మంతుని అధిరోహిస్తున్నాడో, ఎవరైతే సుధాబ్ది నివాసంలో ఉంటున్నాడో అటువంటి వాడు నిజంగా నీ మూర్తి నష్టమైపోయినా సరే స్వామి రక్షించు అని పిలిస్తే ఆ సంసారం అనే సర్పాన్ని వెదలగొట్టగలడు. అమృతత్వం, సుధాబ్ది నివాసులుగా అమృతత్వం ఇవ్వగలడు, అందమైన మూర్తిని ఇవ్వగలడు శౌరి. ఇక్కడ అందమైన మూర్తి అన్నమాట ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. సర్పం కోపాన్ని కూడా పాముతోనే పోలుస్తారండి. క్రోధాన్ని కూడా పాముతోనే పోలుస్తారు. క్రోధం అన్నవాడు మూర్తి ఎలా ఉంటుందండి? అందవికారంగా ఉంటుంది. వాడు ఎవడో చూడబుద్ధి ఎలా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడండి అంటాం. ఇది శౌరి, అందమైన మూర్తి. ఈ కోపం లేదు, స్వామివారి కోపం లేదు, ఆయన కోపం ఏముంది? అందమైన మూర్తి. అది కోపం తగ్గించుకోవాలి. అద్భుతమైన మాట చెప్పారు. చెప్పాక తర్వాత సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిసస్త యుషాత్మనశ్చ ప్రోత్తంబిత ప్రచుర తాలూక మస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంపం. ఇది చాలా అద్భుతమైన మాట అండి. చూడండి, జగన్నివాస, జగత్తంతా ఉన్నవాడా అని పిలిచారు. పిలిచి స్వామి నేను వల్ల పడిపోయాను. ఏ వల? సంసారం అనే వల్ల పడిపోయాను. ఎలా పడిపోయాను? సర్వేంద్రియార్థ, ఆ వలలో ఉన్న బెయిట్ ఏంటంటే వల ఎర ఇంద్రియార్థాలు. ఇంద్రియాలు కొన్ని అర్థాల వల్ల ఆ అర్థాల గురించి వెళ్తూ వాటిని పట్టుకునే ప్రయత్నంలో వల్ల పడిపోయాను. బడిస అంటే చేపల వల్ల గాలం ఉంటుంది చూడండి, ఆ ఇంద్రియార్థాలను పట్టుకునే ప్రయత్నంలో ఆ గాలంలో చిక్కుపోయాను. చూడండి, చేపను పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? జుషాత్మ అంటే చేప అండి, చేపలా అయిపోయింది. చేప వల్ల చూడండి, మీకు కుక్క ఉంటుంది, అది పట్టుకున్న వెంటనే ఏం చేస్తారు? ఆ కుక్క వెళ్ళి గుచ్చుకుని దాని దవడ పైకి ఎత్తేస్తుంది, గుచ్చుకుపోతుంది. దవడ గుచ్చుకుపోయి తలలోంచి పైకి వచ్చేస్తుంది, దవడ పైకి లేచిపోతుంది. ఇలా చేపది పైకి లేపితే దాన్ని పైకి తీస్తారు, ఉచ్చిపోతుంది. ఇలా అదే రాశారు ఇక్కడ. ప్రోత్తంబిత ప్రచుర తాలూక మస్తకస్య, దవడలో పైకి లేచిపోయింది, వల పూర్తిగా దిగిపోయింది లోపలికి, కుక్కని దిగిపోయింది అనమాట లోపలికి. అటువంటి ఇంద్రియార్థాల యొక్క వల్ల పడిపోయింది. ఎలా పడిపోతారు ఇంద్రియార్థాల వల్ల? చూడండి, నీకు స్పర్శ, ఏనుగు పడిపోతుంది స్పర్శకి. ఏనుగుని పట్టుకోవాలనుకోండి, ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఏనుగుకి ఏమవుతుంది? ఏనుగుకి ఏంటంటే ఆడ ఏనుగుకి రాసుకోవడం సరదా దానికి.
ఆడేనుగు బొమ్మ పెట్టి కిందంతా ఏంటంటారంటే ఇవి పెడతారు, తాటాకులు ఆండోని వేసి కన్నం పెట్టి పైన తాటాకులు వేసి ఆడేనుగు బొమ్మ పెడతారు. ఈ మగ ఏనుగు ఏం చేస్తుందంటే వచ్చి ఆడ ఏనుగుతో రాసుకుందాం అని వచ్చి నిలబడుతుంది. ఆ కింద మరి ఆ బొమ్మ కనుక నిలబడింది, ఈ పెద్ద ఏనుగు దమ్మను పడిపోతుంది. పడిపోయిన వెంటనే దాన్ని 4 రోజులు మార్చాక మామట వచ్చి దాన్ని అంకుశంతో పోవడం మొదలు పెడతాడు. ఆ నొప్పిగా అది లొంగి వాడికి మాట్లాడకుండా ఉంటుంది. నెక్స్ట్ మినుగుడు పురుగులు ఉంటాయి చూడండి. మనం రాత్రిపూట దీపం పెట్టిన ముందు కోతులు పెడితే పురుగులు వచ్చాయి. ఆ కాంతి చూపుకి అట్రాక్ట్ అవుతాయి, ఆ ఫ్లేమ్కి అట్రాక్ట్ అవుతాయి. వెళ్ళి ఏ మంటకు అవి అట్రాక్ట్ అయ్యి వచ్చి ఆ మంట పడి చచ్చిపోతాయి. 3 శబ్దం. లేడీని పిలవడానికి ఏం చేస్తారు? శబ్దం చేస్తారు. ఒక రకమైన శబ్దం ఉంటుంది ఆ లేడీని పట్టు. రామాయణంలో శృంగిబేరపురంలో గుహుడు అదే పని చేసేవారు. ఆయన లేడుల్ని బొమ్మలు తయారు చేసి శబ్దం చేస్తారు. ఆడలేడు ఉందనుకుని వస్తుంది, ముచ్చి దొరికిపోతుంది. తర్వాత జింక కానీ లేడు కానీ, తర్వాత భ్రమరం. తర్వాత ఇది ఉంది చూడండి, మన పువ్వు యొక్క వాసనకి భ్రమరం అట్రాక్ట్ అయ్యి వచ్చి కూర్చుని ఏం చేస్తుంది? ఆ వాసనలో మొత్తకి అది వెళ్ళిపోతుంది. పువ్వు ముడిచిపోతుంది, భ్రమరం చచ్చిపోతుంది. తర్వాత నాలిక, చేప ఎరవేసి పెడతారు, ఆ ఎర్రని పట్టుకోవడానికి వస్తుంది, చచ్చిపోతుంది. ఇలా 5 ఇంద్రియాలతో 5 జీవులు ఎలా అయితే నష్టపోతున్నాయో మనిషికి 5 ఉన్నాయి చాపల్యాలు. వాడికి ఒకటే చాపల్యం ఉంది, మనకు 5 చాపల్యాలు ఉన్నాయి. అది ఇబ్బంది అక్కడ. అందుకని ఎంత తేలిగ్గా మనం ఇంద్రియార్థాల వల్ల మోసపోతామని చూపిస్తుంది. అదే మనకి లలితా సహస్రంలో మన దగ్గర చెప్తారు, పంచతన్మాత్ర సహాయక. ఆ 5 ఇంద్రియాలు ఆవిడ చేతిలో పెట్టేసామంటే ఈ ఎటువంటి చాపల్యాలు లేకుండా ఆవిడ కాపాడుకుంటారు. అటువంటి ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాల వెనకాల పరిగెట్టి చేప వల్ల చిక్కుకుని దవడ పైకి లేచిపోయినట్టు నేను ఉన్నాను. అంటే ఇంక నా పని అయిపోయింది. లక్ష్మీను సింహం మమ దేహిక రావలం. తర్వాత మనకు చాలా అంటే భగవద్గీత మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ బాగా అలవాటైన వర్ణన ఇది. కొంచెం మార్చి ఇచ్చారు ఆచార్యులు వారు ఇక్కడ దీనికోసం. సంసార వృక్ష అగబీజ అనంతకర్మ శాఖాయుతం కర్ణపత్ర అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలదో పతతో దయాళో లక్ష్మీను సింహం మమ దేహి కరావలం. బుద్ధి లేకుండా ఓ చెట్టు ఎక్కాను స్వామి. నేను చెట్టు ఎక్కి ఇలా గుంట్లో పడ్డాను. ఆ చెట్టు ఏంటి? ఆ చెట్టుకి బీజం పాపం అంట. పాపమే బీజం, రూట్, ద సీడ్ ఈజ్ ద సిన్. అనంత కర్మ శాఖ, అనేక శాఖలు, అనేక కర్మలే శాఖలుగా ఉంది ఆ చెట్టుకి. కర్ణపత్రం అంటే ఆకులు, అంత ఇంద్రియార్థాలన్నీ ఆకుల కింద ఉన్నాయి. అనంగ పుష్పం మన్మధుడే పళ్ళ కింద ఉన్నాడు. అంటే మన్మధుడే కామన్లో పళ్ళ కింద ఉన్నాయి. ఈ శరీరాన్ని ఇటువంటి చెట్టును చూసి పొరపాటున ఎక్కడానికి ప్రయత్నం చేశాను. చెట్టుని ఆకులు కోసుకుందాం, ఆ పళ్ళు కోసుకుందాం అని ఎక్కి కింద గుంట్లో పడ్డాను. లక్ష్మీ నరసింహం అదే కరావలం. ఇది చాలా అద్భుతమైన వర్ణన మనకి భగవద్గీతలో వస్తుంది. ఊర్ధ్వమూల అధశాఖాం అస్పత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలద శాఖాం, సంసారోక్షాన్ని ఇన్వర్టెడ్ ట్రీ కింద చూపిస్తారు. నిజానికి సంసారోక్షానికి మూలం పరమాత్మ పైన ఉంటారు, సంసారోక్షం కింద ఉంటుంది. ఆ ఇమేజ్ని మన గీతలో చూపిస్తారు. చూపించి ఏమంటారు? చందాంసి యస్య పర్ణాని, ఆకులన్నీ కూడా కర్మలు. ఇది ఎవరికైతే తెలుసుకుంటున్నారో వారు వేదవిత్, తెలుసుకున్నవాడు వేదవిత్ అన్నారు. అది ఇక్కడ తర్వాత 3వ శ్లోకం 4వ శ్లోకంలో కూడా ఈ వృక్షాన్ని తీసే మార్గం భగవద్గీతలో చెప్తారండి. 3వ శ్లోకంలో ఏంటంటారంటే, ఇది 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగంలో వచ్చే శ్లోకం. అసంగశస్త్రేన దృఢేన పిత్వ. అద్భుతమైన మాట. అసంగశస్త్రేన అంటే ఈ చెట్టుని ఖండించడానికి కావాల్సింది అసంగశస్త్రం అంటే. అసంగశస్త్రం అంటే సంఘం లేకుండా ఉండడం, సంఘాన్ని వదిలించుకోవడమే ఈ చెట్టుని మూలాన్ని నరకడం. మూలాన్ని నరకకూడదు, పైన నరకాలి. మూలం నరికేసి ఉంటే మనకు పరమాత్మ, అది కాదు. అసంగశస్త్రం. ఈ చెట్టులోంచి మనం బయటపడాలంటే సంఘం పోగొట్టుకోవాలి. సంఘం పోగొట్టుకుంటేనే చెట్టులోంచి మనం బయటపడతాం. అంతేకాదు, తమేవ చాద్యం పురుషం ప్రపత్తే. స్వామి నువ్వే ఆ చెట్టు పైన, ఆ చెట్టు రూట్ అయిన, బేస్ అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన ప్రార్థించాలి. స్వామి ఈ చెట్టు యొక్క ఈ ఇబ్బందులోంచి ఈ చెట్టు ఎంటాంగిల్ చేసేస్తుంది, ఆ చెట్టు అంతా మనం అలా ఎంటాంగిల్ చేసిందని బయటకు తీసుకురా అని చెప్పి పరమాత్మ ప్రార్థించాలి. అందుకని ఇక్కడ ఏంటంటే చాలా గొప్ప విషయం. వేదాంతులు ఇంకో మాట కూడా చెప్తారండి. అగబీజం అన్నారు కదా. అగబీజం అన్నప్పుడు ఈ చెట్టుని పూర్తిగా తీసేయాలంటే, చెట్టుని తీయడానికి కావాల్సింది అంటే అగాన్ని ఎక్స్టింగ్విష్ చేసుకోవాలి, పాపం పోగొట్టుకోవాలి. తర్వాత వస్తుంది మనకు పాపం పోగొట్టుకునే మార్గం. ఇది ఒక విషయం. తర్వాత 10వ శ్లోకంలో ఏంటంటే చాలా ఆచార్య స్వామి వారు గొప్ప ప్రతిపాదన తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడ.
సంసార దావ దహనాకుల భీకరోగ్ర జ్వాలావలీభి రవిదగ్ధ తనూరుహస్య పత్పాద పద్మయుగమ సరసీరుహ మస్తకస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. దావాగ్ని చుట్టుముట్టేసింది మొత్తం అన్ని వైపులా చుట్టుముట్టేసి మీదకి వచ్చేస్తాం. వచ్చి నా శరీరాలు రోమకోపాలు కూడా కాలిపోయి స్వామి. ఆ దావాగ్ని వల్ల రోమకోపాలన్నీ కాలిపోయి నన్ను రక్షించు. నేను ఎందుకు రక్షించాలి? పాద పద్మ సరసీరుహ, నీ పాదాలనే కమలాల వంటి నీ పాదాల యొక్క తామరాకులు వంటి నీ పాదాల యొక్క మీద నా తల పెట్టుకుంటాను నేను స్వామి, రక్షించు అని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఆచార్య స్వామి వారు ఈ సంసార దావానాల గురించి వివేక చూడమంలో అద్భుతమైన శ్లోకం ఇస్తారండి. దుర్వార సంసార దావాగ్ని తప్తాం దూదూయమానం దురద్రస్తవాతై భీతం ప్రసన్నం పరిపాహి మృత్యో శరణ్యం అన్యత్ యద అహం న జానే. గురువుగారి శిష్యుడు అడుగుతున్నాడు, దుర్వార సంసార దావాగ్ని తప్తాం, తట్టుకోలేని సహించలేని సంసారం అనే దావాగ్నిలో నేను కాలిపోతున్నానయ్యా. దీనికి ఇబ్బంది ఏంటంటే ఈ జ్వాల వెలుగుతోంది, పాపాలనే గాలులు వచ్చే జ్వాలను ఇంకా పెంచుతున్నాయండి. అగ్నికి వాయువు తోడడం అంటారు చూడండి. ఈ పాపాలనే ఆ వాయువు వచ్చి ఆ సంసారమే జ్వాల, మనం చేసుకున్న పాపాలు వారికి గాలి, ఆ వచ్చి ఆ వాయువుని ఆ గాలి ఇంకా అగ్ని ఇంకా పెంచుతున్నాయి, పైకి నా మీకు ఇంకా తోస్తున్నాయి. హడిలిపోతున్నాను. భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో, చచ్చిపోతానని భయమేస్తుంది. శరణ్యం అన్యత్ యద అహం న జానే. గురువుగారు మీరు తప్ప నాకు శరణం తెలియదు. వివేక చూడమంలో వచ్చే శ్లోకం ఇది. ఇందులో ఇది చాలా అద్భుతమైన మాట అండి. కానీ దీన్ని చల్లపరచడం ఎలాగా? ఈ అగ్ని ఉంది, ఇంధనం కావాలి కదా. అగ్నికి ఇంధనం మళ్ళీ 3: కామం, క్రోధం, అభినివేశం, రాగం. ఈ 3 ఎక్కడికి వెళ్ళినా ఆవ్యాసంలో మళ్ళీ అక్కడికే వస్తాం మనం. ఈ 3 వీటికి అగ్నిని లేపుతూ ఉంటాయి, పెద్దవలింప చేస్తూ ఉంటాయి, ఇంకా లేపుతూ ఉంటాయి. మరి ఎలా చల్లారుతుంది? ఈ చల్లారపడాలంటే ఈశ్వరానుగ్రహం వల్ల చల్లారపడుతుంది, లేకపోతే గురుకృప వల్ల చల్లారపడుతుంది. గురువు చల్లార్చగలడు, ఈశ్వరుడు చల్లార్చగలడు. ఇంక వేరే మనకుగా మనం చల్లార్చుకో. అందుకే రావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇందులోంచి బయటపడాలంటే మనకుగా మనం బయటపడలేం. ఈశ్వరుడు చేయాలి, గురువు చేయాలి. మీరు ఇందాక చెప్పిన ఏ ఇదైనా చూడండి, వాటిలోంచి బయటకు రావాలంటే అది ఈశ్వరానుగ్రహం కానీ గురుకృప కానీ ఉండాలి. అన్నిటినీ చివరికి ఇక్కడ వచ్చిన తర్వాత సమరైజ్ చేస్తూ ఒక శ్లోకం ఇచ్చారు మనకి. స్వామి నీ చెప్పేది ఎందుకు? సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిదేమాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. స్వామి ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోతున్నాను నేను, నా వైపు చూడు స్వామి. దీనం విలోక నా వైపు చూడు, దీనుణ్ణి, నువ్వు కరుణానిధి. ప్రహ్లాద ఖేద పరిహార పరావత. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రహ్లాదుడి ఖేదం ఏంటో చెప్పాం కదా. ప్రహ్లాదుడి ఖేదం సంసారం, హిరణ్యకశిపుడు కాదు. పరిహార పరావతార, మనం ఇందాక చెప్పుకున్నా పరభావ భావన, నన్ను రక్షించు స్వామి అని ఒక మాట చెప్పారు. తర్వాత బద్వా కసైర్ యమభట భౌభత్సయంతి కర్షంతి యత్ర పది పాసశతైర్యదామాం ఏకాకినం పరవశం చికితం దయాళో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఇలా సంసారంలో పడి కొట్టుకుని ఇలా పడిన తర్వాత 2 యమభటులు వస్తారు చివరిలో. నా మెడ చుట్టూ పాసం వేసి భయపెడుతూ కొడుతూ లాక్కుపోతున్నారు. ఏకాకినం పరవశం. అప్పుడు నేను ఎవరు లేరు, ఒక్కడే. ఎవరు చూసే నేను ఎవరైతే అనుకున్నానో వాళ్ళు ఎవరు రావట్లేదు నాతో పాటు. చికితం దయాలు, భయపడిపోతున్నాను స్వామి. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం. ఎవరు ఎలా రక్షిస్తావయ్యా, నువ్వు రక్షించేయ. ఇక్కడే నరసింహ శతకం రాసిన శేషప్ప కవి గారు అద్భుతమైన పద్యాలు రాశారండి దీని గురించి. ఇదే స్థితి అంటే చాలా రాశారు, కానీ మనకి ఎక్కువ చెప్పుకోవడం అంటే ఇందులో బయటకు వెళ్ళిపోతానని నేను 2 తీసుకొచ్చాను. అంటే ఐ హ్యావ్ బ్రాట్ ద పాజిటివ్. నెగిటివ్ ఆల్రెడీ ఇక్కడ చెప్పేసుకున్నాం కనుక పాజిటివ్ పద్యాలు చెప్తాను. పాజిటివ్ పద్యాలు తెచ్చాను. తనుములో ప్రాణములు తరలిపోయేటి వేళ నీ స్వరూపమును జానించునతడు నిమిషమాత్రములో నిన్ను చేరును గాని యమున చేతికి చిక్కి శ్రమలు పడడు. పరమ సంతోషన భజన చేసేటి వారి పుణ్యమేమన వచ్చు భోగిసయన మోక్షము నీ దాస ముఖ్యులకు గాని నరకమెక్కడిదయ్య నైలన్నేత్ర కమలనాభుని మహిమలు కానలేని తుచ్చులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత అద్భుతంగా చెప్పారండి. తనువులో ఆ సమయంలో నిజంగా
ఇక్కడ ఈ జీవి ఎవరైతే ఉన్నారో వాడు చెప్తున్నారు, ఎందుకు చెప్పారు ఆ మాట, ఎమ్మబొట్టలు తీసుకెళ్ళిపోతున్నారని. నిజంగా అలా తీసుకెళ్ళిపోతున్న సమయంలో ఎవరైతే తలుచుకుంటారో ఆయన్ని, వారికి నిమిషమాత్రంలో నిన్ను చేరుడు కానీ యముని చేతికి చిక్కి శ్రమపడడు. ఆ నిజంగా ఆ సమయంలో తలుచుకుంటే అలాగా వాడికి అపదర్శనం జరగదు. స్వామివారు చెప్పారు కదా, భగవద్గీత కించిదీత గంగాజలవ కలికాపీత సకృతయేన మురారి సమర్చ కీతేతస్య యమేన చర్చ. భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకున్నా, యమునా నది మనం గంగా నది యొక్క జలం తీసుకున్నా, ఒక చేతులారా స్వామివారిని అర్చించిన వాడికి అమదర్శనం జరగదని చెప్పారు. యముడితో చర్చ ఉండదు అని చెప్పారు వాడు. అలాగే ఇక్కడ చెప్పారు. చెప్పి మరి ఇప్పుడు ఆ సమయంలో ఎలా ఉంటుందో పరిస్థితి మనకి గుర్తొస్తుందో గుర్తురాదో చిన్న డౌట్. అది లాస్ట్ మినిట్ టెస్ట్ అండి. ఆ టెస్ట్ ఎవరు పాస్ అవుతారు అందుకని తెలివిగా ఈయన చాలా గొప్ప గొప్ప పద్యం ఇచ్చారు. ఏంటంటే, బ్రతికునున్నాడు నీ భజన తప్పును గాని మరణ కాలమునందు మరుతునేమో, యావేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణంబులు ప్రకిలించి పట్టునప్పుడు కపవాత్య పైత్యములు గ్రప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడచ్చు, నా జిహ్వతో నిన్ను నారాయణ అనుచు బిలుతునో శ్రమచేత పిలవలేనో, నాటికి ఇప్పుడు చేతు నీ నా భజన తలచదన చెవినిడవయ్య ధైర్యముగును, భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దుర్తి దూర. స్వామి ఉన్నంతకాలం నీ భజన చేసేస్తాను. చివరి నిమిషంలో తెలియదు, యమబొట్లు వచ్చి ఏదో చెప్పారు కదా, లాక్కుపోతూ ఉంటారు, కపవార్త పైత్యాలు అడ్డం పడిపోతూ ఉంటాయి, ఆయాసం వస్తూ ఉంటుంది. ఆ శ్రమతో నేను నీ పేరు చెప్పగలను చెప్పలేను, ఏమవుతుందో తెలియదు. అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినే, నీ ఖాతాలో వేసేసుకో, నేను నా ఖాతాలో వేసే, నేను నీ నామని చెప్పాడు వీడని చెప్పి ఖాతాలో వేసి. అయ్యో ఇది మనం శరణాగత శ్లోకాలు ఉన్నాయి కదండి, శరణాగత శ్లోకాల్లో వరాహస్వామి శరణాగత శ్లోకం ఉంటుంది. నాకు శ్లోకం దొరకలేదు వాళ్ళు తేవడానికి, కానీ ఆ శ్లోకం అదే చెప్తారు ఆయన. బతికి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఒక్కసారి నన్ను సరిగా స్మరించి దండం పెట్టుకుంటే వాడు పడిపోయి కాష్టం కింద పడు, అంటే కోమాలోకి వెళ్ళిపోయినా, మన భాషలో చెప్పి కోమాలోకి వెళ్ళిపోయినా వాడిని రక్షించుకుంటానని చెప్పారు. వరాహస్వామి శరణాగత శ్లోకం ఉంది, నేను నిమారు భాగవతం చెప్పి తెచ్చి వినిపిస్తాను అందరికీ. లేదు నిజం చెప్పుకున్నాం మనం వరాహావతారం చెప్పుకున్నప్పుడు ఇక్కడే వరాహస్వామి శరణాగత శ్లోకం చెప్తాం మనం. ఇది చాలా అందమైన పద్యమే కాదండి, చాలా అర్థమైన పద్యం. స్వామివారి ప్రమాణం ఉంది. అలా ఆ చివరి నిమిషంలో చెప్పలేకపోయినా ముందు చెప్పుకున్న వాడిని రక్షిస్తానని ప్రమాణం ఉంది. అద్భుతం కదా నిజంగా, అది ఎంత చాలా చక్కటి విషయం అది అని చెప్పి తర్వాత మళ్ళా చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పిస్తున్నారు. ఇది అంటే రాటపాత్రం అండి. గురువుగారు చేసే పని ఏంటంటే చెప్పిందే చెప్తారు. గురువుగారు చెప్తున్నారు అనకూడదు, చెప్పాలి. అలా ఆ చెప్పడం వల్ల ఏంటంటే మన మనసులో ఆ భావన స్థిరపడిపోతూ ఉంటుంది గట్టిగా. చూడండి ఇదేంటంటే ఆత్మనివేదన, ఉన్న విషయం ఉన్నట్టు చెప్తున్నారు. గురువుగారి దగ్గర ఎప్పుడు ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి, భగవంతుడి దగ్గర ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాలి. అక్కడ మనం నటిస్తే ప్రయోజనం ఉండదు. అందస్యమే హృత వివేక మహాధనస్య చోరైర్ మహాబలిభి ఇంద్రియ నామధేయ మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీను సింహం మమదేహి కరాబలం. స్వామి నేను అంధుడిని అయిపోయాను, నా వివేకం అనే మహాధనం పోయింది నాకు. వివేకం అంటే డిస్క్రిమినేషన్ అనే మహాధనం నాది పోయింది కంప్లీట్గా. చోరైర్ మహాబలి బిరిందే నామది. ఎవరు కొట్టేశారే అని వివేకాన్ని? ఇంద్రియాలనే 4 ఇంద్రియాలు ఉన్నాయి కదండి, ఈ ఇంద్రియాలనే చోరులు, వాళ్ళు మహాబలి బలవంతులైన ఇంద్రియాలు, దొంగలు తీసుకుపోయి స్వామి పోయి ఏం చేశాను? నువ్వు మోహాంధకార కుహరే వినిపాతస్య, మోహం అనే కుహరంలో పడేసాయి. మోహం అంటే డెల్యూషన్. చూడండి ఎంత అద్భుతం. డిస్క్రిమినేషన్ డెల్యూషన్ రాదు, డెల్యూషన్ ద్వారా డిస్క్రిమినేషన్ లేదు. చాలా తేలిక. నిజానికి ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. ఒకటి ఉన్న చోట చీకటి ఉన్న చోట వెలుగుండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఎవడు మోహం పడతాడో వాడికి ఆ వివేక బుద్ధి పోయినట్టే. వివేక బుద్ధి కూడా మోహం పడ్డం వాడికి తెలుస్తుంది. సత్యాసత్యాలని నిజానిజాలని తెలిసిపోతుంది. మనకి ఆ వివేకం పోయినవాడు ఎలా ఉంటాడో ఒక్కసారి చెప్తున్నారు వినండి. దేహమున్న వరకు మోహసాగరంబు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు, సలిలైశ్వర్యంబులు శాశ్వతంబనుకుని షడ్భమలను మానజాలరెవరు, సర్వకాలము మాయా సంసార బొద్దులే గురువు కారుణ్యబ్బు కోరుకొనరు, జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలను చూచి నిందచేయక తాము నిలవలేరు, మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను కనలేరు మొదటికే నీరదాక్ష, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆ వివేకం పోవడం అంటే దేహమున్నన్నాళ్ళు మోహసాగరం మందు మనుచుచుందురు శుద్ధ మూఢజనులు. శేషప్ప కవి గారికి ఎటువంటి పొలిటికలీ కరెక్ట్ నేచర్ కాదండి. లాగి లంపకాయ కొట్టినట్టు, మీరు నరసింహ శతకం చదవండి, లాగిపెట్టి లంపకాయ కొట్టినట్టే ఉంటుంది. ఏ విధంగా స్వీట్ కోట్ చేయరు, ఎక్కడ షుగర్ కోట్ చేయరు. శుద్ధ మూఢులు.
వాళ్ళు ఏంటంటే దేహం ఉన్నంతకాలం ఆ మోహంలోనే ఉంటారంట. వాళ్ళ లక్షణాలు చెప్పారు. సరళైశ్వర్యంబుల్ శాస్త్రమతములు అనుకుని షడ్బ్రహ్మలను మాన జాలరవరు. వాళ్ళకున్న ఐశ్వర్యమే శాశ్వతం అనుకుంటారు. ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది అనుకుంటారు. వాడు సంపాదించిన పదవి, ప్రతిష్ట, పేరు జీవితాంతం ఉండిపోతాయి, వాటితో పాటు వచ్చేస్తాయి అనుకుంటారు. రావన్న విషయం తెలుసున్నా నమ్మరు. షడ్భ్రమలను మానజాలరం. భ్రమ పోదవాడు అలా ఉంటుంది భ్రమ. వాళ్ళు సర్వకాలం మాయా సంసార బుద్ధులే గురువు కారుణ్యము కోరనెవరు. ఒక గురువుగారి దగ్గర పాదాలు పట్టుకుని స్వామి ఏంటి లేదో నేను ఏం చేస్తున్నాను, ఎందుకు వచ్చాను, నేను ఎవరిని, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం కనుక్కోని ఆలోచన ఉండదు. తులసిదాస్ గారి జీవితంలో మనకు ఉంటుంది. ఆయన వెళ్ళి అడుగుతారు, ఏమైనా రామాయణం చెప్పమంటావా అంటాడు, వచ్చే ఏడాది అంటాడు, మళ్ళీ చెప్పమంటే వచ్చే ఏడాది అంటాడు. చివరికి ఒక ఏడాది వచ్చేసరికి వాడు ఉండడు. ఎత్తుక్కుంటే చూస్తేనేమో ఆ ఎద్దు కింద ఉంటారు. అదే ఇంట్లో ఏ ఇంట్లో అయితే కూర్చున్నాడో యజమానికి ఎద్దు కింద పుట్టుంటాడు. అప్పుడు వెళ్తే ఆయనకి ఆ భాష వచ్చి కనుక అయ్యో నాయనలా అయిందంటే ఏం చెప్పమంటారు గురుగారు, మీరు వచ్చి చెప్తారో చెప్పించుకోలేదు, ఆమె మీరుంటే ఎద్దు కింద పుట్టేవాడు కాదంట. అది మోహం. మత్తులైన జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలను చూసి నింద చేయక తాము నిలవలేరు. ఈ కాలంలో ఉన్న పెద్ద ఇది జ్ఞానభక్తి వల్ల విరక్తులైన పెద్దలు ఉంటారు. వారికి ఇవన్నీ పట్టవు. ఈ పేరు, ప్రతిష్ట, డబ్బు పట్టవు. అదే తెలియదండి డబ్బు సంపాదించడం, అలాగే చెప్తారు. వాడు ఏదో భక్తి ఏదో చెప్తూ ఉంటాడు, వాడికి ఏం తెలియదండి, చిచి షుడ్ ఎంజాయ్ లైఫ్ అని ఒక మాట వస్తూ ఉంటుంది. ఈ వివేకం లేని వారే మాడతారు. జ్ఞానభక్తులు విరక్తులైన పెద్ద పరమాచార్య వారిని చూసో, గురు మహారాజుని చూసో నమస్కారం పెట్టాడంటే వివేకం ఉంది వాడికి. వారి జీవన విధానం మీద మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నిజంగా అక్కడ లేదనమాట. మూఢజనుడు వాడు. మత్తులైనట్టు దుర్జాతి మనుషులల్లా నిన్ను కనలేరు మొదటికే నేను లక్ష, అటువంటి వారిని దర్శనం అవదయ్యా అని చెప్పేశారు. ఇది అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు నరసింహస్వామి, మన శంకరాచార్యుల వారు ఇక్కడ నిజంగా ఈ శ్లోకం చదివినప్పుడు అండి, ఎవరైనా సరే శంకరాచార్య వారు పగలాకు నమస్కారం చేయకుండా కానీ, కళ్ళమ్మని నీళ్ళు రాకుండా కానీ, లోపల ఎంత బాధ వచ్చేస్తుందో. అందస్య మే హృత వివేక అన్నారు. ఆయన హృత వివేక, ఆయన వివేకం లేని వాడు శంకరాచార్యుల వారా. ఆయన అలా చెప్పకపోతే మనం చెప్పని పాపం ఆయన చెప్పుకుంటున్నారండి. అంతకన్నా అసలు గురువు యొక్క కారుణ్యం, అందుకని ఈ శ్లోకం పట్టుకున్నాను నేను. గురువు కారుణ్యం కోరుకోనన్న మాట నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడికి, అది కారుణ్యం. నిజంగా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలో ఒక్క లక్షణం శంకరాచార్యంలో ఉందండి. నిజానికి ఒక్క లక్షణం కానీ ఆయన చెప్పకపోతే మనం చెప్పం, చెప్పి తరింపజేయాలి. ఇప్పుడు నా బోట పూర్తి అతి సాధారణమైన సాధకుడు చెప్పుకుంటున్నాడు అనుకోండి, శంకరాచార్య వారు గురువుని నమ్ముకుని చెప్పుకున్న వాడికి ఈ స్తోత్రం వాడిని తరింపజేసేస్తుంది. వాడికి ఏమి ఉపనిషత్ జ్ఞానం అక్కర్లేదు, గీతా జ్ఞానం ఏం అక్కర్లేదు. నమ్మకంతో ఈ శ్లోకం చెప్పుకుంటున్నాడంటే తరిస్తాడు. అది అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే సత్యం విధాతం ఇతబుచ్చ భాషితం. ఆయన చెప్పిన వృత్తులు చెప్పిన మాట నేను సత్యం చేస్తాడు. అటువంటి స్వామి వారిని మనం పిలుచుకుంటున్నాం. ఇక్కడ మనం ఆ స్వరూపంలో స్వామిని పిలుచుకుంటాం. రాముని పిలిస్తే మళ్ళీ 2 క్వశ్చన్లు అడగచ్చు, కృష్ణ పరమాత్మ టెస్ట్ పెట్టచ్చు. ఇక్కడ నరసింహస్వామి వారితో అదేం లేదు. అక్కడ ఆయన నరసింహస్వామి కింద ఉన్నప్పుడు సత్యం చేస్తాడు, అంతే. వృత్తులు చెప్పిన సత్యం చేస్తాడు. అది అందస్యం. ఇక్కడ చెప్పిన తర్వాత సరే, ఆచార్యస్వామి వారి కరుణ ఇంకా అక్కడతో ఇంకా పెళ్లి పొంగి అయ్యో పాపం పిల్లల్ని చరామర తిట్టేస్తున్నాను, చదువుకున్న వాడికి నిజంగా వాడి గురించి వాడు తెలుసుకుని బాధపడతాడేమో అని చెప్పి తర్వాత మనకి నామ, గురు, రూప, లీలా వైభవాలు మనకి 4 శ్లోకాల్లో చెప్తారు. ఒకసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే అవి తెలుసుకుంటే తర్వాత ఇంక ముందు ఇందులోంచి బయటపడాలంటే భక్తి మార్గం మనందరికీ తెలిసిందే. భక్తి మార్గంలో వెళ్ళాలి, పరమాత్మను పట్టుకోవాలి. సో భక్తి మార్గంలో మనకి ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పుకునే భక్తి మార్గంలో ఏంటంటే నిత్య సమన్వయం. ఆయన నామంతో కానీ, రూపంతో కానీ, లీలతో కానీ, అవతారాలతో కానీ వాటితో మనం సమన్వయం చేసుకోవాలి. అంతేకాదు గురువులు ఉండాలి, గురువులు నమస్కారం చేసుకోవాలి. గురువుకు నమస్కారం చేసుకునే ముందుకు వెళ్ళాలి. గురువుకు నమస్కారం చేయకుండా మనం భక్తి మార్గంలో ముందుకు పోవాలి. అందుకని ముందు ఒకటి అలా చెప్పినా మనం ఒక్కసారి ఏం చేద్దామంటే, ముందు గురువు గారిని ఒకసారి స్మరించుకుని ముందుకెళ్దాం. ప్రహ్లాద నారద పరాస పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనిక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీను సింహ మమదేహి కరాబలం. మహాభాగవతులు, పరమభాగవతుల పేరు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో అందరూ ఏంటంటే గురుగారి పేరు వెనకాల శిష్యుడి పేరు ముందు వస్తుంది. అది ఒకటే శ్లోకం. ఎక్కడైనా సరే గురుగారు ముందు శిష్యుడు వెనకాల ఉండాలి. ఇక్కడ ఏంటంటే నారదుల వారు ఆయన గురుగారు ప్రహ్లాద్ వారు పోతే ప్రహ్లాద్ వారి పేరు ముందు పెడతారు. అలా పెడితే నారద వారు సంతోషం. అది పెట్టకపోతే నారద వారు ఒప్పుకోరు. ముందు మనం నారద ప్రహ్లాద్ అంటే ముందు ఆయన వస్తారు గొడవ అని ఈ శ్లోకం చెప్పుకుని ముందుకు అంటే నిజానికి వెళ్ళిపోవచ్చు ముందుకి. కానీ ఏంటంటే నేనంటే ప్రహ్లాద్ వారి గురించి ఒక మాట చెప్పుకోకుండా ముందుకు వెళ్ళిపోతే నరసింహస్వామి వారు సంతోషపడాలంటే ప్రహ్లాద్ వారి గురించి కొంచెం ఆయన గొప్ప లక్షణాలు ఒక్కసారి స్మరించుకుని వెళ్ళిపోదాం. ఒక్క పద్యమే చెప్తాను. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన పద్యం తెచ్చుకున్నాను ఇందులో. అందుకని కానీ ఒకటి, వీరు మహాభాగవతులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం? జ్ఞానభక్తి విరాక్తులైన పెద్దలను చూసి నింద చేయక తాము నిలవలేరు. అలా నింద చేయకుండా ఇటువంటి పెద్దలు, వీరే పెద్దలు. వీరు ఎలా నడిచారో, వీరు ఏ విధమైన ఆ ధర్మాన్ని పాటించారు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే
అంబరీషుల వారు ఉన్నారు, గృహస్థాశ్రమంలో ఉన్నారు. ప్రహ్లాద్ వారు గృహస్థాశ్రమంలో ఉన్నారు. నారద మహర్షి జ్ఞాని, సుఖ సౌనుకులు, సుకుడేమో అవధూత, మనకు తెలిసిన విషయమే. వ్యాసుల వారు, సౌనకుల వారు ధర్మాన్ని ఆచరించి ఉంచే గురుస్వరూపాలు. ఇంకొంతమంది గురుస్వరూపాలను తలుచుకున్నాం. వీళ్ళ భక్తానురక్త, ఆయన భక్తుల పట్ల అనురక్తుడై ఉంటాడు. ఇప్పుడు ఆయన నడుస్తూ ఉంటాడు. మనకి భాగవతం దశమస్కంధంలో చెప్తారు, నేను భక్తిని ఎందుకు, భక్తిని వాడికి ఇవ్వను, ఎప్పుడు భక్తిని ఇస్తే వాడి వెనకాల నేను పరిగెట్టాను. ఇప్పుడు భక్తిని మనంత వరకు వాడు నా వెనకాల పరిగెడతాడు, భక్తి ఇస్తే వాడి వెనకాల నేను పరిగెడతాను. ఎందుకంటే భక్తుల విషయంలో నాకు ఆ విధమైన, ఇంకా వాళ్ళు వదిలి నేను ఉండలేనంటారు. పరిపాలన పారిజాత, ఎందుకంటే భక్తుల పట్ల మరి పారిజాత వృక్షాలు అంటే ఆయన ఏం కావస్తే అది ఇస్తారండి వాళ్ళకి. కానీ భక్తులు ఏం కోరుకుంటారో మళ్ళీ చెప్పుకుందాం మనం. కానీ ఒక్కసారి ఇక్కడ ప్రహ్లాద్ వారి గురించి ఒక శ్లోకం, మనకు తెలుసున్న శ్లోకమే, అందరికీ ఇష్టమైన పద్యం ఇది. అంటే నారదుల వారు కూడా కలుపుకున్నట్టు అవుతుందని చెప్పి నారదుల వారు ప్రహ్లాద్ వారి గురించి చెప్పిన ఇంద్రుడికి కయాధువుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు నారదుల వారు చెప్పిన పద్యం పోతన గారి మాటలు. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమా నిష్ఠుండు దైత్యాంగన గర్భస్థుడు బాలకుండు బహు సంగ్రామోద్యమాపాయంబులన్ దుర్భావము చెంది చాబడు మధోదర్ప విభ్రాంతుడే. అంత అద్భుతమైన పద్యం అండి. ఇంకా పుట్టలేదు, ఇంకా పొట్టలో ఉన్నారు ఆయన. అమ్మవారు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్న ప్రహ్లాదు గురించి చెప్తున్నారు. నిర్భీకుండా ఆయన భయపడ్డు. ఇందాక నేను చెప్పింది అదే మొదట్లో, ప్రహ్లాదుడికి భయం లేదండి. ఆయన భయపడింది సంసారానికి భయపడ్డాడు, ఇంకే విషయానికి భయపడ్డాడు. ప్రశస్త భాగవతుడు, అంతకన్నా గొప్ప భాగవతుడు లేడు. అందుకని ముందు ఆయన పేరు చెప్పుకున్నాం మనం. నిర్వైరి, ఆయన ప్రపంచంలో ఎవరితో వైరం లేదు. మీరు ఇప్పుడు ఇందాక చూసుకోండి, కామం, క్రోధం, లోభం, మనం చెప్పుకున్న శత్రువులు ఏవి ఆయనకి లేవు అసలు. నిర్వైరం అంటే అది బాహ్య వైరమే కాదండి, అంతర్వైరులతో కూడా ఆయన సమన్వయం చేసుకున్నారు. బట్ జన్మాంతరావిర్భూత అచ్యుత పాదభక్తి మహిమానిష్ఠుండు, ఆయన జన్మాంతరాలతో ఆయనకి ఆ అచ్యుత పాదభక్తి అనేది సహజంగా వచ్చింది. సంస్కృత భాగవతం అద్భుతమైన మాట, నైసర్గికీ రతి అన్నట్టు. నైసర్గికీ రతి ఆయనకి అలవాటు, రతి అనేది ఆయనకి అలవాటు, అంతే. జన్మత ఆయన అది ఆదత్, ఆయన అలాగే ఉంటారు. ఆయన నువ్వు ఏం చేసినా చావడయ్యా, నీ ప్రతాపంతో ఆ పిల్లాన్ని చంపేద్దాం అనుకోకు, వాడి వల్ల నువ్వు బతకబోతున్నావు అని చెప్తారు. అది ప్రహ్లాదం తలుచుకున్నాం. తలుచుకున్న తర్వాత నామవైభవం చూపుతుంటారు. లక్ష్మీపతే అంటే స్వామివారి నామాలు చెప్పిస్తున్నారు. లక్ష్మీపతే కమలనాభ సురేష విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. స్వామివారి నామ మహిమని ఒక్కసారి స్మరించుకుందాం. అంటే ఈ నామాలు చెప్పారు. ఈ నామాల మహిమ ఏంటంటే జాగ్రత్తగా వినండి. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురితజాలములన్నీ త్రోలవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలమైన రోగమును బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపుసంగములు సంహరించవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రం చేత దంటహస్తుని బంతులు తరవవచ్చు. బలిరే నీ నామ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరితోరి. అంత అద్భుతంగా చెప్పారు చూడండి. ఆయన నామమంత్రం చేత పాపాలన్నింటినీ పారద్రోలేయచ్చు. ఆయన నామ మంత్ర బలం చేత రోగాలు, బలువైన రోగాలు కూడా పోయేలా చేయొచ్చు. అచ్యుతానంతా గోవిందా అనుకోమంటారు పెద్దవాళ్ళు. ఆయన రిపు సంఘాలన్నీ సంబరింపడతాయి. అంతర్శత్రువులు ఎవరైతే ఉన్నారో రిపు సంఘాలప్పుడు అంతర్శత్రువుల గురించి చెప్తున్నారు. అంతర్శత్రువులు దూరంగా పోతాయి. తర్వాత ఆయన నామమంత్రం చేత దండహస్తుని బంతులు తరమవచ్చు. దండహస్తులు అంటే యమధర్మరాజు గారు. యమధర్మరాజు మంటలు తరివేయచ్చు. నీ మహామంత్ర బలం చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. నీ నామంతో దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భక్తి యోగంలో చెప్పుకునే నామ రూప లీలా గుణవైభవాల్లో దేనికదే సమస్తం ఇచ్చే చెప్తుందండి. దేనికదే అన్నీ చేసుకోగలడం మంచిదే. ఒక్క నామం పట్టుకుని తరిచిపోయిన పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నామంతో తరించిపోయారు మహానుభావులు. అలాగా చెప్పారు ఇక్కడ. చెప్పి తర్వాత రూపవైభవం చెప్తున్నారు. నామం అయింది గురువుగారు అయింది, రూపవైభవం చెప్తున్నారు. ఇది మళ్ళీ మొదట్లో మనకి ధ్యానశ్లోకం చెప్పినట్టే, మనకి మళ్ళీ చెప్తున్నారు. ఏకేన చక్ర మపరేన కరేన శంక అన్యేన సింధుతనయ మవలంబ్య తిష్టాన్ వామేతరేన వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఆయన నరసింహస్వామి వారు ఒక చేతితో చక్రం పట్టుకున్నారు, ఒక చేతితో శంఖం పట్టుకున్నారు. ఒకవైపు అమ్మవారు కూర్చుని ఉన్నారు, వరద అభయముద్రలతో ఉన్నారు. మనం మొదట్లో చెప్పుకున్న స్వరూపాన్ని పూర్తి చేస్తున్నారు. ప్రసన్నుడే స్వామివారు క్షీరసాగరంలో కూర్చుని ఉన్నారు. అటువంటి స్వామివారిని తలుచుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చక్రం ఈ దృష్టిమయ ప్రపంచం అంతటికి సంకేతం చక్రం. వాక్ ప్రపంచం అంతటి సంకేతం శంఖం. దృష్టి, వాక్కు ఇవి రెండే కదా ప్రపంచం అంటే. ఈ రెండు ప్రపంచాలు రెండింటికి సంకేతం శంఖ చక్రాలు. రెండింటిని ఆయన చేతిలో పట్టుకుని కూర్చుని ఉన్నారు. వరదాభయ ముద్రను పట్టుకుని ఉన్నారు స్వామివారు. అటువంటి స్వామి నాకు చేయూతని అన్నారు అని. తర్వాత
ఆయన అవతార వైభవం చెప్తున్నారు. వారాహ రామ నరసింహ రమాది కాంత క్రీడా విలోల విధిశూలి సురప్రబంధ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలం. చూడండి, ఆయన అవతారాలు చెప్తున్నారు. వారాహ రామ నరసింహ రమాది రామ నరసింహ అంటే రామ అన్నప్పుడు 3 అవతారాలు తీసుకొచ్చారు అందులోకి. ఏంటంటే రామో రామస్య అని పరశురామ అవతారం, బలరామ అవతారం, రఘురామ అవతారం. కృష్ణ పరమాత్మ అవతారం కింద మనం లెక్క పెట్టాం. కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పి ఆయోక్తి వల్ల చెప్పాం. రమాది కాంత క్రీడా విలోల ఆయా అవతారాల్లో అమ్మవారు ఆయా శక్తి స్వరూపాల్లో ఆవిడ ఆయనతో పాటు ఉంటారు. విధిశూల సురప్రబంధ్య, విధి అంటే బ్రహ్మగారు, పరమశివుడు, దేవతలందరూ కూడా ఆయన్ని పాతాలను చేస్తూ ఉంటారు. హంసాత్మకం, ఆయన సహజంగా హంసస్వరూపుడు. పరమహంస విహార లీల, పరమహంసల మనసులో విహరిస్తూ ఉంటాడు. అటువంటి లక్ష్మీ నృసింహ మమదేహి కరాబలము అని ఇక్కడ మనం ఈ పరమహంస ఎలా ఆలోచిస్తారో ఒకసారి చూద్దామండి. ఇందాక మనం చెప్పుకున్నాం, వరదహస్తం ఉంది, అది అభయహస్తం ఉంది. పరమహంస స్వరూపమైన ప్రహ్లాదుల వారు చెప్పిన మాట పరమహంస విహార లీలామ ఎందుకన్నారో మనం అర్థం చేసుకోవాలంటే పరమహంసలకు ఏది ముఖ్యమో మనం ఒకసారి తెలుసుకోవాలి. మనకు చెప్పుకున్న శ్లోకాలు ఇవన్నీ భాగవతం చెప్పినట్టు, కానీ ఇక్కడ మళ్ళీ తీసుకొస్తున్నారు. తుష్టేచ తత్ర కిం అలభ్యమనంత ఆద్యే కిం తైర్గుణ్య వ్యతికర దిహమే స్వసిద్ధాః ధర్మాదయా కిం గుణేన చ అగుణేన చ కాంక్షితేన సారం దుషాం చరణయో రూపగాయతాం నహ. అంటే ఇక్కడ ఇది ప్రహ్లాదుల వారు రాక్షస వాళ్ళకి చెప్పిన భాగవతానికి ప్రాణపదమైన శ్లోకం ఇది. ఏమన్నారైనా, స్వామి నీ పాదాలు దొరికిన తర్వాత, నీ పాదాలనే చరణామృతం దొరికిన తర్వాత, నీ చరణామృతాన్ని దూరం అలవాటైన వాడు ఎందుకు సంతోషపడ్డు? ఏం కోరుకుంటాడు వాడు? ఏవి? త్రైగుణ్య వ్యతికర దిహమే స్వసిద్ధాః. గుణాల వల్ల వచ్చి స్వసిద్ధంగా వాడు చేసుకున్న కర్మ వల్ల లభించే విషయాల గురించి వాడు తాపత్రయపడతాడా? ఏం తాపత్రయపడ్డు వాడిని తిని. పోనీ అగుణేన చ కాంక్షితేన, ఆ గుణాలకు అతీతంగా ఉన్న మోక్షం గురించి ఆయన తాపత్రయపడతాడా? వాడు తాపత్రయపడ్డవాడు. వాడు ఏం కోరుకుంటాడు? సారం జుషాం చరణయో రూపగయతాం నహ. నీ పాదాల మీద భక్తితో ఉండాలని కోరుకుంటాడు తప్ప వాడి మోక్షం కూడా కాకించాడు. అంటే భాగవతం ప్రతిపాదిస్తున్న భక్తి ఈజ్ గ్రేటర్ దెన్ ముక్తి అన్న సూత్రానికి ఇది ప్రాతిపదికమైన స్తోత్రం. అలా ఉన్నవాళ్ళే పరమహంస. మీరు గురుమారు రామకృష్ణ పరమహంస అంటాం. రామకృష్ణ పరమహంస అని చూసుకుంటూ మీరు ఆయన జీవితం ఎన్నోసార్లు చూపించారు ఈ విధమైన విషయాలు. చెప్పిన తర్వాత చివరకు వస్తూ మనం కొన్ని నామాలు చెప్పు. మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామి నృసింహ సకలం నృసింహ. ఇది ఆయన నామరూపలీలా గుణవైభవాలతో మనం అనుసంధానం జరిగిన తర్వాత మనకు సమస్తం ఆయనే అయిపోతాడు. అయిపోయాక ఆ స్థితి వచ్చేస్తుంది. ఏ స్థితి అంటే ఆయన పాదావి భక్తకు మనం ఏం కోరుకోం. ఇక్కడ ఇందాక ఏ సంసారంలో మనం వీటి కోసం తాపత్రయపడుతున్నామో వాటి యొక్క సూత్రం ఏంటో స్వసిద్ధాలు. అవి మనం చేసుకున్న కర్మ వల్ల మనకు వస్తాయి. అవి లేకపోతే బ్రహ్మాన్న రావు. వాటి గురించి ఈ విధమైన భక్తితో ఉన్నవాడు వాడు తాపత్రయపడ్డు, ప్రయత్నం చేస్తాడని తాపత్రయపడ్డు. వాడు ఎలా ఉంటాడు? ఆయన పాదాల మీద ఉంటాడు. వాడు ఎలా మాట్లాడతాడో చూడండి. ఆ భావన పొంది, ఆ భక్తి భావన పొందిన వాడి యొక్క భావం ఎంత ఇదిగా ఉంది చూడండి. నీలమేఘశ్యామ నీవే తండ్రి మాకు సీమల వాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంత నిజమైన బాంధవులు, నీ కటాక్షమే మాకు అనేక ధనం, నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య, నీ పదధ్యానమే నిత్య జపము, తోయచితాక్ష నీ పాద తులసి దళము రోగములకు ఔషధము, బ్రహ్మరుద్ర వినుత భూషణపుర వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నువ్వే మాకు తండ్రి, ఆ మహాలక్ష్మి అమ్మవారే మాకు తల్లి, నీ భక్తులే మాకు బంధువులు, నీ కటాక్షమే మాకు ధనం, నీ కీర్తనలే మా ప్రపంచం, నీ సహాయమే మాకు సుఖం. నువ్వు ఏ సహాయం చేసి మాకు సహాయం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ విధంగా నువ్వు అనుగ్రహిస్తున్నావు అదే మాకు సుఖం. నీ మంత్రమే మాకు కావాల్సిన విద్య. మాకు విద్య ఏంటి అనేది నేర్చుకోవాల్సిన విద్య ఏంటంటే నీ మంత్రం అంతే. నీ పదధ్యానమే నిత్య జపం, తోయదాక్ష నీ పాద తులసీదళము రోగంలోకి ఔషధం. ఇది అద్భుతమైన మాట అండి. ఆయన పాదాలు పెట్టి ఇక్కడ గురుగారే నాకు ఒకసారి చెప్పారు. వారి ఇంట్లో మహానుభావుడు ఈ రోగానికి ఔషధం కింద వెంకటేశ్వర వారి తీర్థాన్ని పుచ్చుకుని రోగం తగ్గించుకుని విధానం నాకు చెప్పారు. ఎంతో పెద్దవాళ్ళకి అనుభవం ఇది. తులసిదళం తీసుకుని రోగం తగ్గించుకోడు అలా ఉంటారు మహానుభావులు అని చెప్పి ఫలశ్రుతి చెప్పే ముందు చివరిలో ఒక శ్లోకం ఉంది. ఇది నిజంగా
ముందు నుంచి ఉన్న ప్రతుల్లో ఉందో లేదో నాకు తెలియదు ప్రేక్షితమంతులు, కానీ నాకు అంటే ఇందులో ఉన్న భావం చాలా గ్రాహ్యంగా అనిపించింది నాకు, అందుకని చెప్తున్నాను ఈ శ్లోకాన్ని. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే. ఇక్కడ స్వామివారిని ఇందాక మనం చెప్పుకున్నాం గరుడధ్వజాయ, గరుత్మంతుడి సంకేతం. గరుత్మంతుడి సంకేతంగా అంటే అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి మన తిరుగు ఆ తరంగంలోనే వస్తుంది. ఘోర సంసార తారక తారకాధిపతి, అది కాదు, నిగమమయ కగ నిగమమయ కగ. గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు, ఆయన వేదస్వరూపుడే గరుత్మంతుడు అంటాం మనం. గరుత్మంతుడు అంటే వేదస్వరూపుడు, ఆ వేదమే ధ్వజంగా ఉంటుందంట ఆయనకి. ఉండి విభవే, ఆయన ప్రభువు, సమస్త లోకాలకి ప్రభువు. తాపత్రయోపశమనాయ, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయాలు మూడింటిని ఉపశమింప చేస్తాడు. భవౌషధాయ, ఈ సంసారమైన రోగం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతా విన్న తర్వాత సంసారం ఆయన యొక్క ప్రమేయం లేని సంసారం రోగం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దీని యొక్క ఈ సారాంశం. తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ. ఇందాక మనం చెప్పుకున్న సంసారంలో ఉన్న వేరే ఫేసెట్స్, మోహం అవనివ్వండి, క్రోధం అవనివ్వండి, కామం అవనివ్వండి, రాగం అవనివ్వండి, వివిధ జంతువులతో చెప్పారు కదా, ఇవన్నిటినీ ఆయన హరింపజేస్తాడు. హరింపజేసేవాడ గురవే, ఆయనే గురువు కూడా. నరసింహస్వామి వారి గురువు. మీకు యోగ నరసింహస్వామి వారిని మన అహోబిల మహాక్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో ఎన్నో చోట్ల చూస్తాం. ధర్మపురి మహాక్షేత్రంలో కూడా యోగ నరసింహస్వామి వారే. యోగ నరసింహస్వామి వారు గురుస్వరూపం. అటువంటి గురువే నమస్తే అని చివర ఫలశ్రుతి చెప్తున్నారు. చాలా జాతకం. శ్రీ శంకరాచార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పటే దిహ తు సర్వగుణ ప్రసన్నం సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో లక్ష్మీపతే పద ముపైతి స నిర్మలాత్మ. ఇది ఫలశ్రుతి అని ఇందాక గుర్తుపెట్టుకోండి. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. శంకరాచార్య గారు ఏమంటున్నారు, ఆచార్య స్వామి వారు రచించిన ఈ శ్లోకం ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో, ఎందుకంటే ఈ శ్లోకం సర్వగుణ ప్రసన్నం. ఒక స్తోత్రం స్వామివారిని ప్రీతి పొందడానికి ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలన్నిటితో నిండిపోయిన స్తోత్రం. ఇది రోజు చదివిన వాటికి సజ్జో విముక్త కలుషం, ఆ నిమిషంలో వాడి కలుషాలన్నీ నాశనం అయిపోయి మునివర్య గణ్యో, వాడు మునీశ్వరులతో పాటు సమానవాడు అయిపోతాడు. లక్ష్మీపదే పదముపైది స నిర్మలాత్మ, నిర్మలమైన ఆత్మ చెందిన వాడు కలవాడై వాడు ఆ లక్ష్మీపతిని పొందుతాడు అని చెప్పి శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని మనం పూర్తి చేశారు. గురువుగారి దయ వల్ల ఎక్కువ సమయభంగం కాకుండానే నేను పూర్తి చేసుకోగలిగాం. నిజంగా చెప్పించిన ఇచ్చిన శంకరాచార్యుల వారికి, దీని ప్రతిపాదైన లక్ష్మీనరసింహస్వామి వారికి, మన గురువు గారికి నమస్కారం తెలుపుకుంటూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే సకృతాయాస్తు మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీసాయ మంగళం. సర్వం శ్రీ లక్ష్మీనరసింహం పాదారవిందార్పణమస్తు.